ఏ విధంగా మన వర్క్ అనేది చేయాలి అనేది ఎక్సెల్ ఎంటర్ చేసాం, అలానే వర్డ్ ఎంటర్ అయ్యాం కదా. సేమ్ ప్రొసీజర్ లో నేను పవర్ పాయింట్ కూడా ఎంటర్ చేస్తాను. చూడండి ఇక్కడ విండోస్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేశాను. అది క్లిక్ చేయగానే ఇక్కడ నాకు కంప్లీట్ గా నా సిస్టమ్ లో ఏ వర్షన్స్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్ని ఉన్నాయో అవన్నీ చూపించేస్తుంది. అది మనకి ఎలాగో తెలుసు. ఇక్కడ చూడండి పవర్ పాయింట్ 2016 అని ఉంది కదా, అంటే నేను ప్రెసెంట్ 2016 వర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇది నేను క్లిక్ చేస్తే మనకి పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ సెకండ్, నేను అనోటేషన్ క్లోజ్ చేస్తాను. ఎక్సెల్ ఓపెన్ చేయగానే న్యూ బ్లాంక్ వర్క్ బుక్ అని వస్తుంది. సో అలానే ఇక్కడ ప్రెజెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ న్యూ బ్లాంక్ ప్రెజెంటేషన్ అని వస్తుంది. సో అక్కడ ఎలా అయితే మనం బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ న్యూ బ్లాంక్ ప్రెజెంటేషన్ అని ఓపెన్ చేసామో, ఇక్కడ కూడా న్యూ బ్లాంక్ ప్రెజెంటేషన్ అనేది క్లిక్ చేస్తే మనకి బ్లాంక్ ప్రెజెంటేషన్ అనేది వస్తుందండి. చూడండి ఇది మనకి కంప్లీట్ గా ఎంఎస్ పవర్ పాయింట్ సంబంధించిన కంప్లీట్ స్క్రీన్ మాట. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి తెలిసిందే, అవునా? ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు నేను ఇలా ఫస్ట్ వేలో ఓపెన్ చేశానండి. అలా కాకుండా మనం రన్ లో, నేను ఇప్పుడు క్లోజ్ చేసేసాను. అగైన్ నేను ఇక్కడ సెర్చ్ బాక్స్ లో రన్ అని ఇచ్చేసి, రన్ లో నేను పవర్ పాయింట్ అని ఇవ్వగానే నాకు పవర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రన్ ఓపెన్ చేశాను. రన్ ఓపెన్ చేసి ఇక్కడ నేను పవర్ పాయింట్ అన్నాను. ఓకేనా? పవర్ పాయింట్ అని ఓకే అంటే మనకి పవర్ పాయింట్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనం ఏదైనా నేమ్స్ అలా రాంగ్ ఇస్తే రన్ లో మనకు ఓపెన్ అవ్వదండి. ఇప్పుడు నేను ఇక్కడ న్యూ బ్లాంక్ ప్రెజెంటేషన్ అని అంటాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇందాక ఎలా అయితే వచ్చిందో అలా, అంటే మనం కంప్లీట్ గా 3 వేస్ లో మనం ఎంఎస్ పవర్ పాయింట్ ని ఓపెన్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ జస్ట్ డిజైన్స్ వచ్చాయి, అది నేను క్లోజ్ చేసేసాను. ఇప్పుడు మీకు నేను ఏం చెప్తున్నాను అంటే, మనం నార్మల్ గా నేను ప్రెజెంటేషన్ ని ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నా దగ్గర ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంది. అది కూడా నేను ఒక 2 minutes లో మీకు చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు మనం ఓన్ గా మనం ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది మనకి బ్లాంక్ ప్రెజెంటేషన్, అవునా? ఈ బ్లాంక్ ప్రెజెంటేషన్ ని మనం స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న ప్రెజెంటేషన్ చూపిస్తాను. చూడండి, మొత్తం దాన్ని ఒక స్లైడ్ అని అంటాం. ఓకేనా? స్లైడ్స్ లోనే మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ లేఅవుట్ అని ఉంటుంది. లేఅవుట్ అంటే ఏంటి అంటే ఆ స్లైడ్స్ కి డిఫరెంట్ డిజైన్స్ అని ఉంటాయి. అలానే థీమ్స్, ఇప్పుడు నేను ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క కలర్ తో పాటు నేను పెట్టుకున్నాను అనుకోండి, వాటిని థీమ్స్ అని అంటాం అనమాట. అవి కూడా మనం ఎలా అప్లై చేయాలో చూస్తాం. బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ చూడండి, బ్యాక్గ్రౌండ్ లో మనం స్టైల్స్ ని మనకి నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పిక్చర్ చూసాం కదా, మనం గ్రేడియంట్ ఎఫెక్ట్, నార్మల్ సాలిడ్ ఫిల్ అని, పిక్చర్ అని, టెక్స్చర్ అని, ఫ్లోరింగ్ ఎఫెక్ట్స్ చూసాం కదా, అవన్నీ కూడా మనం బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ లో అప్లై చేసుకోవచ్చు అండి. అలానే ట్రాన్సిషన్స్ అని ఉంటాయి. ట్రాన్సిషన్స్ లో మెయిన్ గా మనం ఏం చేస్తాం అంటే, మనం తీసుకున్న స్లైడ్ కి ఎఫెక్ట్స్ ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదంతా ఒక స్లైడ్ కదా, ఈ స్లైడ్ టు వేరే స్లైడ్ మారుతున్నప్పుడు కొంచెం ఎఫెక్ట్ వచ్చింది చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్ నుంచి వేరే స్లైడ్ కి వెళ్ళేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కొంచెం ఎఫెక్టివ్ గా వస్తుంది వేరే స్లైడ్. అలాంటి ఎఫెక్టివ్స్ ఇవ్వాలి, అలాంటి అట్రాక్టివ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి అంటే మనం ట్రాన్సిషన్స్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ యానిమేషన్స్ కూడా మనం చెప్పుకుంటాం. యానిమేషన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ స్లైడ్స్, లేఅవుట్, థీమ్, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ ఇవన్నీ ఎలా వస్తున్నాయండి? బాటమ్ టు టాప్ వస్తున్నాయి, ఒకేసారి అన్ని రాలేదు చూసారా? అంటే మనం టెక్స్ట్ కి యానిమేషన్స్ పెట్టుకుంటాం. స్లైడ్స్ కి ఎలా అయితే ట్రాన్సిషన్స్ పెట్టుకుంటామో, టెక్స్ట్ కి మనం యానిమేషన్స్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ ప్రతి టెక్స్ట్ కూడా నేను యానిమేషన్ అనేది క్రియేట్ చేశాను. సో అందుకని నేను క్లిక్ చేస్తేనే టెక్స్ట్ కనిపిస్తుంది, అవునా? సో అలా మనం యానిమేషన్స్ ని యూజ్ చేస్తాం. చూసారా ఇప్పుడు స్లైడ్ షో వచ్చింది. అలా కంప్లీట్ గా అన్ని అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు స్లైడ్ షో చూసుకుంటున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా స్లైడ్ షోయే. నేను స్లైడ్ షో క్లిక్ చేశాను కాబట్టి మీకు ఈ స్లైడ్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఓకేనా? అలానే స్లైడ్స్ అని చెప్పుకున్నాం కదా, స్లైడ్స్ లో ఫస్ట్ మనం ఏం చూస్తామంటే, హోమ్ ట్యాబ్ లో మనకి స్లైడ్ షో ఉంటుందండి. స్లైడ్స్ ఉంటాయి. న్యూ స్లైడ్ అనగానే మనకి న్యూ స్లైడ్ వస్తుంది. అదంతా మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, న్యూ స్లైడ్ తర్వాత లేఅవుట్ ని సెలెక్ట్ చేస్తాం. అంటే
మీకు ఆల్రెడీ చెప్పాను డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఫార్మ్స్ మనం స్లైడ్ కావాలంటే లేఅవుట్ లో అంటే లేఅవుట్ లో మనకి ఎలా ఉంటుందంటే టెక్స్ట్ బాక్స్ అని చెప్పి లేకపోతే పిక్చర్ బాక్స్ అని చెప్పి మనం ఏం పెట్టుకోవాలో అవన్నీ డిఫరెంట్ లేఅవుట్స్ లో వస్తాయి. ఒక దానిలో సింగిల్ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది హెడ్డింగ్ కోసం, ఒక దానిలో డబుల్ టెక్స్ట్ బాక్స్ ఉంటాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ స్లైడ్ యాజ్ రిక్వైర్డ్ అంటే మనకి నచ్చినట్టుగా లేఅవుట్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం నార్మల్ ప్రెజెంటేషన్ ఇది తీసుకున్నాం కదా, మీకు ఆల్రెడీ నేను చెప్పాను చూడండి. ఫస్ట్ మనకి న్యూ స్లైడ్ ఉంటుంది హోమ్ ట్యాబ్ లో, చూసారా ఇది హోమ్ ట్యాబ్. మీకు హోమ్ ట్యాబ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవన్నీ చూసేద్దాం. మనకు ఆల్రెడీ తెలిసిందే క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో మనం ఎలా అయితే వర్డ్ లో చెప్పుకున్నామో, ఎలా అయితే ఎక్సెల్ లో చెప్పుకున్నామో, ఇక్కడ ఎన్విరాన్మెంట్ లో కూడా సేమ్ ఉంటాయండి. చూడండి క్విక్ యాక్సెస్ టూల్ బార్ మనకి తెలిసిందే, కంట్రోల్ బటన్స్ ఇది కూడా మనకి తెలుసు. అలానే వీటిని ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్, ట్రాన్సిషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ట్యాబ్స్ అండి. అలానే ఇక్కడ క్లిప్ బోర్డ్, స్లైడ్స్, ఫాంట్, పారాగ్రాఫ్, డ్రాయింగ్, ఎడిటింగ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏంటి కంప్లీట్ గా ఇవన్నీ మనకి గ్రూప్స్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సేమ్ ఎలా అయితే మనం మిగతా వాటిలో ట్యాబ్స్ గ్రూప్స్ చూసామో, ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా మనకి ట్యాబ్స్ గ్రూప్స్ అన్ని ఉంటాయి. సో ఈ గ్రూప్స్ లో మళ్ళీ చూడండి కమాండ్స్ ఉన్నాయి. సో ఇదంతా మనకి తెలిసిందే కదా. అలానే ఇక్కడ స్లైడ్ 1 అంటే స్లైడ్ నంబర్ చూపిస్తుందండి. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఒక్క స్లైడ్ తీసుకున్నాం కదా, సో అందుకే ఇక్కడ చూడండి స్లైడ్ 1 అనే చూపిస్తుంది, అవునా. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కంప్లీట్ గా స్లైడ్ షో అని ఉంటుంది. ఇవి రీడింగ్ వ్యూ, స్లైడ్ షార్టర్ ఇవన్నీ మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ స్లైడ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత, ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మనం ఇవి చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇది జూమ్ టూల్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఇంక్రీజ్ చేయాలి, సైజ్ ఇంక్రీజ్ చేయాలి, లేదు డిక్రీజ్ చేయాలి అంటే మనం దీన్ని యూజ్ చేస్తాం యాజ్ ఈజ్ గా. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ప్రెజెంటేషన్ లో హోమ్ ట్యాబ్ లో మనకి న్యూ స్లైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. చూసారా ఇక్కడ న్యూ స్లైడ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింగిల్ స్లైడ్ తీసుకున్నానండి. సింగిల్ స్లైడ్ కాకుండా నేను న్యూ స్లైడ్ అని తీసుకోవాలి అనుకుంటే, న్యూ స్లైడ్ లో ఇక్కడ వేరే స్లైడ్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి డిఫరెంట్ స్లైడ్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ చెప్పాను. సింగిల్ కంటెంట్ చూడండి, టైటిల్ స్లైడ్ అంటే ఇలా వస్తుంది, అంటే మనం టైటిల్ ఇవ్వడం కోసం. ఇక్కడ టైటిల్ అండ్ కంటెంట్, నాకు టైటిల్ ఒక్కటే కాదు, టైటిల్ తో పాటు దానికి సంబంధించిన కంటెంట్ కూడా కావాలి అనుకుంటే మనం టైటిల్ అండ్ కంటెంట్ స్లైడ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు సెక్షన్ హెడర్ అని ఉంటుంది, లేదు 2 కంటెంట్స్, నేను 2 కంటెంట్స్ సైడ్ బై సైడ్ తీసుకోవాలి, లేదు కంపారిజన్ చేయాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు నోట్స్ లో రాసేటప్పుడు వ్యతిరేకంగా అని చెప్పి ఆపోజిట్ వర్డ్స్ రాసేవాళ్ళం, ఇలా టేబుల్ లాగా గీసుకొని. అలా మన ఆపోజిట్ కంటెంట్ కంపారిజ్ చేస్తూ రాయాలి. ఓన్లీ టైటిల్ మాత్రమే నాకు కావాలి, లేదు బ్లాంక్ స్లైడ్ కావాలి, నేను అందులో ఏం పెట్టదలుచుకోలేదు అని చెప్తే బ్లాంక్ స్లైడ్ తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ స్లైడ్స్ ఉంటాయండి. మనం ఏ స్లైడ్ క్లిక్ చేస్తే ఆ స్లైడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది టైటిల్ అండ్ కంటెంట్ అని క్లిక్ చేశాను అనుకోండి, టైటిల్ అండ్ కంటెంట్ స్లైడ్ వచ్చేసింది, చూస్తారా. సో అలా మనం స్లైడ్స్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను న్యూ స్లైడ్ లోకి వెళ్ళి మళ్ళీ టైటిల్ అండ్ కంటెంటే క్లిక్ చేశాను. ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఒక హెడ్డింగ్ ఇస్తాం, దానికి సంబంధించిన కంప్లీట్ కంటెంట్ ఇస్తూ ఉంటాం కాబట్టి నేను మళ్ళీ టైటిల్ అండ్ కంటెంట్ చూడండి ఇలా నేను సెలెక్ట్ చేస్తుంటే అది ఇన్సర్ట్ అయిపోతుంది, అవునా. అలా నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ లేఅవుట్ లో కూడా మనకి డిఫరెంట్ లేఅవుట్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైటిల్ అండ్ కంటెంట్ అని తీసుకున్నాను అనుకోండి, లేఅవుట్ అంటే అది మనకి అలా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైటిల్ అండ్ కంటెంట్ తీసుకున్నాను, తర్వాత నేను మార్చేయాలి 2 కంటెంట్ తీసుకోవాలనుకుంటే నేను 2 కంటెంట్ అన్నా అనుకోండి, చూడండి అది టైటిల్ అండ్ కంటెంట్ థర్డ్ స్లైడే మనకి లేఅవుట్ మారిపోయింది. ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇలా వద్దు, నాకు సింగిల్ కంటెంట్ కావాలంటే మళ్ళీ నేను లేఅవుట్ లోకి వెళ్ళి టైటిల్ అండ్ కంటెంట్ అని క్లిక్ చేస్తాను. చూడండి మళ్ళీ అది లేఅవుట్ చేంజ్ అయిపోయింది. అంటే మనకు కావాల్సిన లేఅవుట్ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదేది వద్దు, నేను దీన్ని మొత్తం తీసేయాలనుకుంటున్నానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ వాడిచ్చిన బాక్సెస్, ఇదేంటి టైటిల్ కోసం ఇచ్చాడు, ఇది కంటెంట్ కోసం ఇచ్చాడు, అవునా. సో నేను దీన్ని తీసేస్తాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇలా క్లిక్ చేశాను, క్లిక్ చేసి సెలెక్ట్ అవగానే బ్యాక్ స్పేస్ అన్నాను, అది డిలీట్ అయిపోయింది. అగైన్ దీన్ని సెలెక్ట్ చేశాను, బ్యాక్ స్పేస్ అన్నాను, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి
మనకి కంప్లీట్ ఎంటీ అయిపోయింది కదా స్లైడ్ అంతాను. సో ఇప్పుడు మనం లేఅవుట్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడు నేను టైప్ చేయాలంటే మనకు వర్డ్ లాగా ఎక్కడ పడితే అక్కడ కర్సర్ పెట్టేసి టైప్ చేసేస్తాం అంటే కుదరదండి. చూడండి నాకు అసలు టైప్ అవ్వట్లేదు. అవునా? ఎప్పుడైతే మనం టెక్స్ట్ బాక్స్ వాడిచ్చింది యూజ్ చేస్తామో అక్కడే మనకు కర్సర్ వస్తుంది. చూడండి వాడిచ్చిన టెక్స్ట్ బాక్స్ లో కర్సర్ పెడితేనే నాకు వచ్చింది. ఇప్పుడు థర్డ్ స్లైడ్ లో నేను టెక్స్ట్ బాక్సెస్ తీసేసాను కదా, ఇప్పుడు నాకు కర్సర్ యూజ్ అవ్వట్లేదు. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ లేఅవుట్ లోకి వెళ్ళి ఇది అప్లై చేశాను అనుకోండి, అది అప్లై అయిపోతుంది. అప్పుడు చూడండి కర్సర్ నేను ఎక్కడైనా ఆ బాక్స్ లో మాత్రమే కర్సర్ పెట్టి టైప్ చేయడానికి నాకు వీలవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ బయట టైప్ చేయాలంటే కుదరదండి. ఖచ్చితంగా ఈ టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేయాలంటేనే నేను టైప్ చేయగలను. ఓకేనా? అలా మనం ఈ లేఅవుట్ ట్యాబ్ ని యూజ్ చేసి లేఅవుట్ కమాండ్ ని యూజ్ చేసి ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లేఅవుట్స్ మీకు కావాలంటే సెక్షన్ హెడర్ తీసుకోవచ్చు, టు కంటెంట్ తీసుకోవచ్చు, లేదు నాకు టైటిల్ ఒక్కటే కావాలంటే టైటిల్ ఓన్లీ తీసుకొని దాన్ని కొంచెం హైలైట్ ఇవ్వచ్చు. సో అలా మనం లేఅవుట్ అనేది యూజ్ చేస్తాం. అదే మనకు అక్కడ చెప్పారు ప్రెజెంటేషన్ లో. ఓకేనా? చూడండి సెలెక్ట్ స్లైడ్ యాజ్ రిక్వైర్డ్. మనం ఇప్పుడు అదే కదా చూసాం. మనకి నచ్చినట్టుగా స్లైడ్ ని సెలెక్ట్ చేసుకున్నాం లేఅవుట్ ఓపెన్ చేసి. అవునా? నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి టెక్స్ట్ ప్లేస్ అండి. మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను వాడు టెక్స్ట్ బాక్స్ ఇస్తేనే దానిలోనే మనం టైప్ చేయగలం అని. సో ఆ టెక్స్ట్ ప్లేసెస్ ఎన్ని విధాలుగా ఉంటాయి అనేది ఏంటంటే ఇక్కడ మనం చూడండి టెక్స్ట్ ప్లేస్ లో ఏమేం పెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను టూ టెక్స్ట్ బాక్సెస్ ది కూడా మనం చూసాం కదా, సైడ్ బై సైడ్ బాక్సెస్ అలా అయినా ఉంటాయి, లేదు సింగిల్ టెక్స్ట్ బాక్స్ అయినా ఉంటుంది. అదే ఇక్కడ చూపించాం. ఇక్కడ చూడండి మనం టెక్స్ట్ ప్లేస్ లో పిక్చర్స్ పెట్టుకోవచ్చు, షేప్స్ పెట్టుకోవచ్చు, వర్డ్ ఆర్ట్ పెట్టుకోవచ్చు, వీడియోస్ పెట్టుకోవచ్చు, ఆడియోస్ పెట్టుకోవచ్చు. టెక్స్ట్ ప్లేస్ లో మనం టెక్స్ట్ తో పాటు ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకి హౌ టు ఓపెన్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇప్పుడు మనం పవర్ పాయింట్ ఎలా ఓపెన్ చేయాలని చెప్పాను కదా. గో టు విండోస్ బటన్. విండోస్ బటన్ కి వెళ్ళాం. విండోస్ బటన్ కి వెళ్ళి మనం ఏం చేసాం, ఎంఎస్ పవర్ పాయింట్ అనేది క్లిక్ చేసాం అక్కడ ఉన్న సాఫ్ట్వేర్స్ లో. అప్పుడు న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ న్యూ బ్లాంక్ ప్రెజెంటేషన్ క్లిక్ చేస్తాం కదా. నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నదే చూడండి ఓవర్ వ్యూ. జస్ట్ చూసేద్దాం. ఇది ఆల్రెడీ క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఈ ఫోర్ బటన్స్ ని మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం కదా. ఇక్కడ చూడండి వీటన్నిటిని ఏమంటాం మనం, ట్యాబ్స్ అంటాం. సో ఇక్కడ ట్యాబ్స్ నేను కనెక్ట్ చేశాను. నెక్స్ట్ చూడండి ఇదిగోండి ఇవి మనకి కంట్రోల్ బటన్స్ అని చెప్పుకున్నాం కదా ఇవి. సో అవి కంట్రోల్ బటన్స్. అగైన్ మనకు మళ్ళీ టైటిల్ బార్ ఉంది. ఎలా అయితే మనకి వర్డ్ డాక్యుమెంట్ లో ఉంటుందో, ఎక్సెల్ వర్క్ షీట్ లో ఉంటుందో, ఇక్కడ కూడా బ్లాంక్ ప్రెజెంటేషన్ లో మనకి ఒక టైటిల్ బార్ ఉంటుంది. చూడండి మనం సేవ్ చేయక ముందు ఇక్కడ ప్రెజెంటేషన్ 1 అని డిఫాల్ట్ గా తీసుకుంటుంది. అవునా? మనం సేవ్ చేసాం అనుకోండి ఆ నేమ్ ఇక్కడ సేవ్ అయిపోతుంది అనమాట. అగైన్ మనకి రిబ్బన్. ఈ కంప్లీట్ మొత్తం పార్ట్ ని మనం ఏమనుకున్నాం అండి, రిబ్బన్ అనుకున్నాం కదా, అదే అక్కడ చూపించాం. నెక్స్ట్ డిజైన్. మనకి నెక్స్ట్ ఉండేది డిజైన్ అండి. డిజైన్ గురించి ఒకసారి చూద్దాం. డిజైన్ అంటే ఏంటి అంటే బేసిక్ గా మనకి కంప్లీట్ గా మనం తీసుకున్న ఒక ప్రెజెంటేషన్ మనం బ్లాంక్ గా ఇప్పుడు మనం చూపించినట్టుగా లేఅవుట్ లోకి వెళ్ళాం, ఒక బ్లాంక్ ప్రెజెంటేషన్ తీసేసుకున్నాం, దాన్ని కనెక్ట్ చేసేసాం. అవునా కాదా? దాన్ని కనెక్ట్ చేసేసామే గానీ మనకి కలర్స్ రాలేదు. అవునా? ఓన్లీ బ్లాంక్ ప్రెజెంటేషన్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో దానికి మనం కలర్స్ అప్లై చేయాలి. అవునా? సో కలర్స్ అప్లై చేయాలి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ నాకు కావాలి అంటే మనం యూజ్ చేసేది థీమ్స్ అండి. ఓకేనా? అక్కడ చూడండి మీకు కనిపిస్తుంది థీమ్స్ అని. మనం క్లిక్ చేయగానే మనకి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఓపెన్ అయిపోతాయి అనమాట. ఇందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని దానికి థీమ్స్ అప్లై చేయొచ్చు. ఓకేనా? దీనికి థీమ్స్ అప్లై చేయగానే మనకి ఆ థీమ్ అనేది అప్లై అయిపోతుంది. అంటే ఆ కలర్స్ ఇక్కడ చూడండి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కదా, ఆ డిజైన్స్ తో పాటు ఆ కలర్స్ అన్ని అప్లై అయిపోతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం థీమ్స్ అప్లై చేశాక ఆ థీమ్స్ తో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కలర్ ని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి ఇది ఒకే డిజైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ మనం సెలెక్ట్ చేసాం అనుకోండి, అందులో మళ్ళీ డిఫరెంట్ కలర్స్ మనం సెట్ చేసుకోవచ్చు. స్లైడ్ సైజ్ ఉంది కదా, ఇప్పుడు మన స్లైడ్ సైజ్ ని మనకి నచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 3:4 అని, 5:6 అని అలా ఉంటాయి. అందులో మన స్లైడ్ సైజ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఫార్మెట్ బ్యాక్గ్రౌండ్ అంటే మనం బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేసుకోవచ్చు అండి. మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను ఫ్లోరింగ్ ఎఫెక్ట్స్ కానీ పిక్చర్స్ ఇన్సర్ట్ చేసుకోవాలంటే పిక్చర్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనం పిక్చర్ కి ఏం చేసాం,
టెక్స్చర్ ఎఫెక్ట్స్ పెట్టాం, లేదంటే గ్రేడియంట్ కలర్స్ డిఫరెంట్ 3 or 4 కలర్స్ కాంబినేషన్స్ పెట్టాం, అలా అయినా మనం పెట్టుకోవచ్చండి. సో అది కూడా మనం ఈరోజు చూస్తాం. అండ్ నెక్స్ట్ ట్రాన్సిషన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రాన్సిషన్స్ అంటే ఏంటంటే ఒక్కొక్క స్లైడ్ మనకి అపియర్ అయ్యేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ అనేది మనం ఇస్తూ ఉంటాం అనమాట. సో ఆ ట్రాన్సిషన్స్ అనేది మనం ఈరోజు చూస్తాం. ట్రాన్సిషన్స్ లో మనకి ఏంటంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసారా నా ప్రెజెంటేషన్ లో స్టార్టింగ్ పవర్ పాయింట్ అని అనగానే ఒక కర్టెన్ ఓపెన్ అయినట్టుగా వచ్చింది చూసారు, ఇక్కడ కర్టెన్స్ అని ఉంది. సో ఈ కర్టెన్స్ నేను పెట్టుకున్నాను అనమాట, అందుకే ఒక కర్టెన్ ఓపెన్ అయినట్టుగా వచ్చింది. అలా మనం ఒక్కొక్క స్లైడ్ కి డిఫరెంట్ ఇక్కడ చూడండి ఫాలోవర్ అని, ఫ్లాష్ అని ఇలా ఉన్నాయి కదా, ఇలా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే దానికి డ్యూరేషన్ ఇచ్చుకోవచ్చు. అంటే ఒక స్లైడ్ ఎఫెక్ట్ ఇంత టైం కావాలి, నేను 6 seconds పెట్టానంటే ఇక్కడ 6 seconds వచ్చేస్తుంది. లేదు మనం ఇంకా ఎక్కువ పెట్టాలి, 1 second ఉంటే చాలు, లేకపోతే 2 seconds కావాలి, లేకపోతే 3 seconds కావాలి అనేది మనం ఇక్కడ డ్యూరేషన్ అనేది పెట్టుకోవచ్చు. ప్రతిసారి మనం సౌండ్ ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు అండి. ప్రతిసారి మనం ఏంటంటే స్లైడ్ మనకి ఓపెన్ అవుతున్నప్పుడు ఒక స్లైడ్ నుంచి ఇంకో స్లైడ్ కి వెళ్తున్నప్పుడు మనకి సౌండ్ ఎఫెక్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? అలానే ఇక్కడ ఎంత టైం అంటే ఒక కంప్లీట్ స్లైడ్ షో అంతా మనకి ఎంత టైం వచ్చింది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. చూసుకొని అది సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా మనం ట్రాన్సిషన్స్ చూస్తాం. మనకి యానిమేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. యానిమేషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ షేప్స్ కానీ ఇవన్నీ కూడా ఇలా తిరుగుతూ ఉన్నాయి డిఫరెంట్. చూసారా ఇక్కడ ఇలా వచ్చింది, ఇప్పుడు ఈ షేప్ ఇలా అవుతుంది అంటే ఏంటి దాని అర్థం, నేను దీనికి యానిమేషన్స్ అప్లై చేశాను అనమాట. సో అలా మన యానిమేషన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. చూడండి, యానిమేషన్ టైప్స్ ఫస్ట్ ఉంటాయి, తర్వాత అప్లై యానిమేషన్స్, మోడిఫై ద యానిమేషన్, డిలీట్ యానిమేషన్, డ్యూరేషన్, ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? అవన్నీ ఈరోజు మనం చూద్దాం. చూసారా, ఇవన్నీ నేను పెట్టుకున్న యానిమేషన్స్ అనమాట. అందుకని అలా ఇప్పుడు చూసారా వేరే స్లైడ్ కి వచ్చేసరికి వేరే మెథడ్ లో వచ్చింది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అన్నాను కదా, టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ లో మనకి 3 types ఉంటాయండి. ఫస్ట్ యానిమేషన్ ఈజ్ ఎంట్రన్స్. ఇప్పుడు యానిమేషన్ అంటే మనం టెక్స్ట్ కి ఇస్తున్న ఎఫెక్టే, టెక్స్ట్ గానీ షేప్ గానీ, అవునా? దాన్నే మనం అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎంట్రన్స్ లో ఒకలాగా అంటే ఎంట్రన్స్ అవుతున్నట్టు మనకి స్టార్టింగ్ స్లైడ్ లో చూడండి ప్రతి వర్డ్ పైకి ఇలా ఎంటర్ అవుతూ వచ్చింది, అలాంటి ఎఫెక్ట్స్ అన్ని ఎంట్రన్స్ యానిమేషన్ లో ఉంటాయి. లేదు ఎంఫసిస్ అంటే కొన్ని ఇప్పుడు రౌండ్ గా సర్కిల్ గా తిరుగుతున్నట్టుగా, లేకపోతే హైలైట్ అయినట్టుగా, లేకపోతే బ్రైట్ గా వచ్చినట్టుగా అలా వస్తూ ఉంటాయి అనమాట యాంఫసిస్ అంటే. సో తర్వాత మళ్ళీ మనకి ఎగ్జిట్. ఎగ్జిట్ అంటే ఏంటంటే మనకి ఒక వర్డ్ ఏదైనా ఉంటే అది మనకి ఎఫెక్టివ్ గా కనిపించి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. అలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అలాంటి ఎఫెక్ట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. మోషన్ పాత్ అక్కడికక్కడే ఇలా రౌండ్ గా తిరుగుతున్నట్టు ఇప్పుడు మనం పెట్టాం కదా, అలా వస్తాయి అనమాట. నెక్స్ట్ ఫైనల్ గా స్లైడ్ షో అండి. స్లైడ్ షోలో మనం ఫ్రమ్ బిగినింగ్, ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ షో నుంచి మనం చూపించాలనుకున్నాం అనుకోండి, ఫ్రమ్ బిగినింగ్ క్లిక్ చేస్తాం. లేదు కరెంట్ స్లైడ్, నేను ఇప్పుడు 4th స్లైడ్ లో ఉన్నాను అనుకోండి, 4th స్లైడ్ సెలెక్ట్ చేసి ఉంచాను, ఆ 4th స్లైడ్ నుంచి నాకు స్లైడ్ షో కావాలంటే నేను ఫ్రమ్ బిగినింగ్ అంటాం. ప్రీసెట్, ఆన్లైన్, కస్టమ్ స్లైడ్ షో, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తాం. ఒకవేళ స్లైడ్ షో నేను రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేయొచ్చు, ఏదైనా స్లైడ్ ని హైడ్ చేయాలనుకుంటే హైడ్ చేయొచ్చు. ఒక స్లైడ్ షోకి ఎంత టైం అయినా నేను సెటప్ చేసుకోవచ్చు అండి కావాలని. అదేమో రిహార్స్ టైమింగ్స్ లో నేను సెట్ చేస్తాను. ఇది మనకి కంప్లీట్ గా ఈ రోజు నేర్చుకునేది. ఓకేనా? జస్ట్ ప్రెజెంటేషన్ చూపిస్తే మీకు అర్థం అవుతుందని చూపించాను. ఇప్పుడు మనం బ్లాంక్ ప్రెజెంటేషన్ కి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ డిజైన్, ట్రాన్సిషన్స్, యానిమేషన్, స్లైడ్ షో, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్లైడ్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలో మీకు చెప్పాను కదండి. ప్రతిసారి న్యూ స్లైడ్ కి వెళ్ళి మనం ఒక స్లైడ్ ని ఇన్సర్ట్ చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను 4 slides ని ఇన్సర్ట్ చేశాను. లేదు మనం అలానే ఎందుకు ఇన్సర్ట్ చేయాలి, ఇలా వేరేలాగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా అంటే, మీరు ఏదో ఒక స్లైడ్ మీద దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ చూడండి న్యూ స్లైడ్ అని ఉంది కదా, న్యూ స్లైడ్ అనగానే మీకు న్యూ స్లైడ్ ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు 5 అయిపోయాయి. అలా అయినా మీరు స్లైడ్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ స్లైడ్ ని నేను సెలెక్ట్ చేస్తే చూడండి ఫస్ట్ స్లైడ్ ఓపెన్ అయింది. లేదు సెకండ్ స్లైడ్ ని సెలెక్ట్ చేస్తే సెకండ్ స్లైడ్. అలా మనం ఏ స్లైడ్ కావాలంటే ఆ స్లైడ్ ని ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఇవన్నీ ఎంటీగా ఉన్నాయి కదా, ఫస్ట్ మనం ఈ ఎంటీ స్లైడ్స్ ని ఫిల్ చేద్దాం.
ఇక్కడ చూడండి ఫస్ట్ స్లైడ్ మనకి ఏం వచ్చింది, టైటిల్ స్లైడ్ వచ్చింది. టైటిల్ స్లైడ్ కాబట్టి ఆటోమేటిక్ గా వాడు ఒక డిఫాల్ట్ సైజ్ తీసేసుకున్నాడు కర్సర్. అందుకే చూడండి, అంటే ఇప్పుడు మనం ఏం టైప్ చేసినా గానీ టైటిల్ అంటే కొంచెం మనం అట్రాక్టివ్ గా కొంచెం లార్జ్ సైజ్ లోనే టైప్ చేస్తాం కాబట్టి డిఫాల్ట్ గా వాడు ఇచ్చిన సైజ్ లో వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎస్ వర్డ్ గురించి ప్రెజెంటేషన్ చేద్దాం. ఓకేనా, ఎంఎస్ వర్డ్ అన్నాను చూడండి, టైటిల్ స్లైడ్ కాబట్టి మనకి కొంచెం లార్జ్ సైజ్ లోనే వచ్చింది టెక్స్ట్. ఓకేనా, ఇది వాడు డిఫాల్ట్ గా పెట్టుకున్నది, మనం కావాలంటే తగ్గించుకోవచ్చు. ప్రజెంట్ మనం టైటిల్ అన్నాం కాబట్టి నేను అలానే ఉంచేస్తాను. చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఎలా వచ్చింది, సెలెక్టెడ్ ఫామ్ ఫోటో లాగా వచ్చింది కదా. మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ప్లస్ మార్క్ రాగానే మనం దాన్ని మూవ్ చేయొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీన్ని మూవ్ చేయాలనిపించింది అనుకోండి, చూడండి ప్లస్ మార్క్ వచ్చినప్పుడు నేను క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. చూడండి నేను టాప్ తీసుకెళ్తుంటే టాప్ కి వెళ్తుంది, బాటమ్ తీసుకుంటూ వస్తుంటే బాటమ్ వస్తుంది, అంటే ఆ ఒక్క పార్ట్ మాత్రమే. అలానే నేను సైజ్ డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి బబుల్ ఉంది కదా, ఈ బబుల్ దగ్గరకు రాగానే మనకి యారో వచ్చేసింది, డబుల్ యారో సింబల్. అవునా, అప్పుడు నేను క్లిక్ చేసి ప్లస్ మార్క్ రాగానే ఇలా డ్రాగ్ చేస్తున్నాను, డౌన్ కి డ్రాగ్ చేస్తున్నాను, సైజ్ డిక్రీజ్ అవుతుంది. లేదు టాప్ కి డ్రాగ్ చేస్తే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అలా మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ నేను డిక్రీజ్ చేసి ఇది టాప్ కి తీసుకెళ్తానండి, ఎందుకంటే ఇది మనకి మెయిన్ హెడ్డింగ్ కదా. సో నేను టాప్ లో పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు డౌన్ సైడ్ కాస్త ఇంక్రీజ్ చేశాను. ఓకేనా, ఇలా ఉంచేసాను. ఇలా పెట్టేసిన తర్వాత మనం కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని మన ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు అండి. కలర్స్ కానీ ఏవైనా సరే మనకు కావాల్సినట్టుగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డార్క్ బ్లూ పెట్టేశాను. సో అలా మనం కావాలనుకుంటే మనం సైజెస్ ని, కలర్స్ ని ఏవైనా చేంజ్ చేయొచ్చు. నేను ఇంకాస్త సైజ్ ఇంక్రీజ్ చేస్తాను మెయిన్ హెడ్డింగ్ కాబట్టి. ఓకేనా, అగైన్ నేను ఇక్కడ ఫాంట్ స్టైల్ ని కూడా మార్చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇలా పెట్టేశాను. ఓకేనా, ఇలా మనం స్టైల్ అప్లై చేసుకోవచ్చు అండి. వన్స్ మనం అక్కడ మళ్ళీ ఆ వర్డ్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఆ హైలైటింగ్ అనేది వస్తుంది. చూడండి ఈ బాక్స్ వచ్చింది. అగైన్ మళ్ళీ మనం దానికి బయట క్లిక్ చేసాం అనుకోండి, ఆ బాక్స్ మనకు పోతుంది అనమాట. ఓకేనా, అలా మనం హెడ్డింగ్ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ సబ్ టైటిల్ నేను ఏపీఎస్ఎస్డిసి అని ఇస్తాను. ఓకేనా, సబ్ టైటిల్ ఏపీఎస్ఎస్డిసి అని ఇచ్చాను. ఇది కూడా కాస్త సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇక్కడ నేను కలర్ వేరే తీసుకుంటున్నాను. ఓకేనా, సో ఇది కావాలనుకుంటే నేను సైడ్ కి పెట్టేయాలనుకుంటే సైడ్ కి పెట్టేయచ్చు. చూడండి ఇలా నేను డ్రాగ్ చేసేస్తుంటే సైడ్ కి వచ్చేస్తుంది, చూసారా. ఇలా అయినా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇలా ఉంచేసాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏదైనా డయాగ్రామ్ పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎక్కడైనా బాక్స్ లో డయాగ్రామ్ రావాలి నాకు. అప్పుడు నేను సింపుల్ గా ఇన్సర్ట్ అని చెప్పేసి ఇక్కడ పిక్చర్స్ అని ఉంది కదా, పిక్చర్స్ లో ఏదో ఒక పిక్చర్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ప్రెసెంట్ నేను ఎంఎస్ వర్డ్ పిక్చర్ ఏమైనా మనకి దొరుకుతుందేమో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి చాలా ఎంఎస్ వర్డ్ పిక్చర్స్ వచ్చేసి చూసారా. ఇందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని పెట్టేద్దాం అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్ అన్నాను, చూసారా ఇది ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. ఇలా మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ పిక్చర్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలో మనకు తెలుసు కదా. సైజెస్ మనకి నచ్చినట్టుగా మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకొని ఎక్కడో దగ్గర పెట్టేసుకుందాం. ఎందుకంటే కొంచెం టైటిల్ స్లైడ్ కాబట్టి మనం ఎంఎస్ వర్డ్ గురించి చెప్పుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేను ఎంఎస్ వర్డ్ పిక్చర్ తో పాటు అక్కడ ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఇట్ విల్ బి మోర్ అట్రాక్టివ్, అంటే మనకు కొంచెం అర్థం అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూసారా
ఇలా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఒక టైటిల్ స్లైడ్ ని నేను ప్రిపేర్ చేసేసాను అనమాట. ఓకేనా? అంటే మనం ఫస్ట్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేయగానే మనకు కనిపించేది ఏంటి, ఎంఎస్ వర్డ్. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇది నేను ఇక్కడతో ఆపేసి సెకండ్ స్లైడ్ మనం చూద్దాం. ఎంఎస్ వర్డ్ లో మనకి ఏమేమి ఉంటాయి, బేసిక్ గా కంటెంట్స్. ఫస్ట్ మనం ఏమి ఇస్తాం, కంటెంట్స్ అనే కదా ఇస్తాం. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రెజెంటేషన్ తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవునా? సో నేను సెకండ్ స్లైడ్ లో కంటెంట్స్ తీసుకుంటున్నాను. కంటెంట్స్ లో మనకి ఏముంటాయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ వర్డ్ లో కంటెంట్స్ అని తీసుకోగానే మనకి ఏముంటాయి, మెయిన్ కంటెంట్స్ మనం ఇద్దాం. ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్ పర్పస్ కాబట్టి ఎక్కువ ఏం తీసుకోవద్దు, జస్ట్ కొన్ని తీసుకొని మనం ప్రెజెంటేషన్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏముంటాయండి, ట్యాబ్స్ ఉంటాయి, అవునా? తర్వాత మనకి ఏముంటాయి, గ్రూప్స్ ఉంటాయి. తర్వాత మనకి ఏముంటాయి, కమాండ్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ టైటిల్ బార్ ఉంటుంది. నెక్స్ట్ స్టేటస్ బార్ ఉంటుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంటుంది, అవునా? అండ్ నెక్స్ట్ ఇంకేముంటాయి మనకి ఎంఎస్ వర్డ్ లో, సేమ్ యాజ్ టీజ్ గా మనం అన్ని చెప్పుకున్నాం కదా, కంట్రోల్ బటన్స్ ఉంటాయి. అలానే జూమ్ టూల్ ఉంటుంది, అవునా? సో ఇవి కంటెంట్స్ అండి. సో ఇప్పుడు ఈ కంటెంట్స్ కి కావాలనుకుంటే మనం ఎలా అయినా సెట్ చేసేసుకొని కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు బోల్డ్ అప్లై చేశాను, కలర్ కూడా అప్లై చేశాను, బ్లూ కలర్ అప్లై చేశాను. ఓకేనా? ఇక్కడ కంటెంట్స్ అనే హెడ్డింగ్ ఉంది కదా, ఈ హెడ్డింగ్ కూడా నేను బోల్డ్ అప్లై చేసుకొని కలర్ అప్లై చేసుకుంటాను. ఓకేనా? ఇది నేను ఇలా ఉంచేసానండి, ఎందుకంటే కంటెంట్స్ కి మనం ఇంతకు మించి ఏం ఇవ్వం కదా. కావాలనుకుంటే మీరు ఇక్కడ పిక్చర్స్ ని కానీ ఏమైనా ఎఫెక్టివ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ కి వెళ్ళి ఏదైనా షేప్స్ కానీ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ షేప్స్ ఉన్నాయి చూసారా, ఇందులో ఏదో ఒక షేప్ తీసుకొని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఏదో కొంచెం అట్రాక్టివ్ గా కనిపించాలి, మరి అలా డల్ గా వదిలేయను అనుకుంటే మీరు ఇలా ఇన్సర్ట్ చేసుకుని ఎఫెక్టివ్ గా పెట్టేసుకోవచ్చు. లేదు మీకు కావాలనుకుంటే ఇదే షేప్ లో కూడా ఈ కంటెంట్స్ వచ్చేలాగా చూసుకోవచ్చు అండి, అది కూడా మనం చూద్దాం. ఫస్ట్ మనం జస్ట్ ఒక కంప్లీట్ టెక్స్ట్ కి ఎలా అప్లై చేయాలో చూసేద్దాం, తర్వాత మనం షేప్స్ గురించి చూసుకుందాం. నేను షేప్ ఫిల్ బ్లూ కలర్ వద్దు, వేరే కలర్ పెట్టేస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి మెయిన్ ట్యాబ్స్ అనుకున్నాం కదా, ట్యాబ్స్ గురించి ఏదైనా ఒక ఇప్పుడు చూడండి, ట్యాబ్స్ అన్నాను, అసలు ట్యాబ్స్ అన్నాను కానీ ట్యాబ్స్ అంటే ఏంటో మనం క్లియర్ గా చెప్పాలి. విత్ పిక్చర్ ఫార్మాట్ లోనైనా చెప్పొచ్చు, లేదు అంటే మనం నార్మల్ గా అయినా చెప్పొచ్చు, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పిక్చర్ ఫార్మాట్ లో చెప్పాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, పిక్చర్ ని తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి, అవునా? సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే, బేసిక్ గా ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి అని, అవునా? స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవన్నీ మినిమైజ్ చేసేస్తున్నాను, నేను వర్డ్ డాక్యుమెంట్ ని ఓపెన్ చేస్తున్నానండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను స్క్రీన్ షాట్ ఎలా తీయాలని. మరి ఇప్పుడు ఎంఎస్ వర్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో నేను వర్డ్ ని ఓపెన్ చేస్తున్నాను. యాజ్ ఈజ్ గా వర్డ్ ఓపెన్ అయిపోయిన తర్వాత వర్డ్ లో ట్యాబ్స్ ఉంటాయి కదా, అవి నేను స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్ గా టైప్ చేసే కంటే పిక్చరైజేషన్ లో చూపిస్తే మనకు బాగుంటుంది కదా. ఇప్పుడు నేను మీకు ప్రెజెంటేషన్ ఎలా చూపించాను, పిక్చరైజేషన్ లో చూపించాను కదా ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్, అలా నాకు రావాలి. చూడండి, ఇప్పుడు నాకు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అయిపోయింది, అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్క్రీన్ షాట్ తీయాలండి. స్క్రీన్ షాట్ ఏది తీయాలి, ఈ ట్యాబ్స్ ని నేను స్క్రీన్ షాట్ తీయాలి, అవునా? సో ఇప్పుడు ఈ ట్యాబ్స్ ని నేను స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నాను కాబట్టి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా వెనకాల ఉంచుకోవాలి అని. సో ఇది నేను వెనకాల ఉంచేసి నేను ఎందులో స్క్రీన్ షాట్ తీసుకురావాలనుకుంటున్నాను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కదా. సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని ఇక్కడ పెట్టేశాను. అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వెనకాల ఏముంది, ఖచ్చితంగా మనకి ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఉంది చూడండి. సో ఇప్పుడు నేను సింపుల్ గా ఇక్కడికి వచ్చి స్క్రీన్ షాట్ అంటానండి. ఇన్సెట్ లోకి వెళ్ళాను, ఇక్కడ స్క్రీన్ షాట్ అని ఉంది చూడండి, స్క్రీన్ షాట్
స్క్రీన్ క్లిప్పింగ్ అన్నాను. స్క్రీన్ క్లిప్పింగ్ అనగానే చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. అందుకే మనం ముందుగానే ఎంఎస్ వర్డ్ ని పెట్టేసి ఉంచుకున్నాం. ఇప్పుడు నేను ఈజీగా ఇక్కడ స్క్రీన్ షాట్ తీయగలను కదా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు నేను స్క్రీన్ షాట్ తీసాను అనుకోండి, ఓకేనా. చూడండి అది ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. అంటే ఏంటి, ఒక ఫోటో లాగా మారిపోయి మనం ఫ్రంట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే పెట్టుకున్నామో దానిలోకి ఇన్సర్ట్ అయిపోయింది. మనం ఈజీగా ఇన్సర్ట్ చేయకుండా మనం డైరెక్ట్ గా ఇక్కడికి ఇన్సర్ట్ చేసేస్తాం స్క్రీన్ షాట్ యూజ్ చేసేసి, అవునా. సో ఇప్పుడు మనం ఇక్కడ ట్యాబ్స్ అనే కంటే నార్మల్ గా ఈ ట్యాబ్స్ అని తీసేసి డైరెక్ట్ గా మన ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు అండి. అది ఎలాగో చూద్దాం. చూడండి ఇప్పుడు ఇక్కడ ట్యాబ్స్ అని ఉంది కదా, ఈ ట్యాబ్స్ ని నేను ఇక్కడ తీసేస్తాను. ఓకే, ఆ బాక్స్ కూడా డిలీట్ చేసేసాను, ఓకేనా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఎఫెక్ట్స్ ఇవ్వాలి, అంతే కదా. నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, మనకి ట్యాబ్స్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి, ఫైల్, హోమ్, ఇన్సర్ట్. అది మనకి ట్యాబ్స్ అని తెలియదు కానీ తెలుసు, కానీ చూసే వాళ్ళకి తెలియాలి కదా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే షేప్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటానండి. ఇక్కడ రౌండ్ షేప్స్ ఉన్నాయి కదా, రౌండ్ షేప్స్ ని నేను ఇన్సర్ట్ చేసుకుంటాను. ఇదే మళ్ళీ కాపీ చేసేస్తాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి అన్నాను, ఇంకో షేప్ వచ్చేసింది, అవునా. మళ్ళీ కంట్రోల్ సి అన్నాను, అగైన్ కంట్రోల్ వి అన్నాను, ఇంకో షేప్. కాపీ పేస్ట్ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా ఆల్రెడీ కాపీ పేస్ట్ ఎలా చేయాలో. నేను షేప్స్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఇప్పుడు ఆ షేప్స్ లో మ్యాటర్ ఇన్సర్ట్ చేస్తాను అనమాట. ఇవి ట్యాబ్స్ అని. ఇప్పుడు మీరు ప్రెజెంటేషన్ చూసినప్పుడు మీకు వచ్చింది చూసారా, మనం ఒక్కొక్క ట్యాబ్ ని ఒక్కొక్క కమాండ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆరో మార్క్స్ తో షేప్స్ లో ఇచ్చాం నేమ్స్. సో అది నా కాన్సెప్ట్ అనమాట. నేను అలా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ గా మనం టైప్ చేసినా ఓకే, ప్రాబ్లం లేదు, కానీ పిక్చరైజేషన్ తో చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా ఎఫెక్టివ్ గా. సో అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈజీగా ఒకేసారి షేప్స్ అని ప్రతిసారి నేను షేప్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటూ కూర్చోకుండా సింపుల్ గా ఇప్పుడు ఇక్కడ 4 షేప్స్ సరిపోయాయి. ఇప్పుడు ఈ షేప్ నేను ఇక్కడ తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఇవి ఇక్కడ వరకు సరిపోతాయా లేదా. మీకు ఆల్రెడీ చెప్పాను, మన షేప్స్ అన్నిటికీ కలర్స్ చేంజ్ చేయాలి అనుకుంటే ప్రతి షేప్ కి కలర్ చేంజ్ చేయడం బెటరా, అన్ని షేప్స్ ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసేసి చేంజ్ చేయడం బెటరా. సో నాకు వర్క్ ఫాస్ట్ గా అయిపోవాలి ఇప్పుడు. సో నేను ఏం చేస్తాను, షిఫ్ట్ పట్టుకొని షేప్స్ అన్ని ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసేస్తున్నాను. చూడండి, షిఫ్ట్ పట్టుకొని షేప్ మీద క్లిక్ చేస్తే అన్ని ఎట్ ఏ టైం సెలెక్ట్ అయిపోయి. ఇప్పుడు నేను అన్నిటికీ ఎట్ ఏ టైం కలర్ చేంజ్ చేసేయచ్చు, అవునా. చూడండి షేప్స్ రాగానే మనకి ఫార్మాట్ వచ్చేసింది. మళ్ళీ నేను ఇప్పుడు షేప్ ఫిల్ లోకి వెళ్ళి ఏదో కలర్ ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఈ కలర్ ని సెలెక్ట్ చేశాను. చూసారా అన్నిటికీ కలర్ వచ్చేసింది. అన్ని సెలెక్ట్ చేసేసాను కాబట్టి ఇప్పుడు నేను ఏది ఇంక్రీజ్ చేసినా అన్ని ఇంక్రీజ్ అవుతాయి. చూడండి ఒక షేప్ ని ఇంక్రీజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా అన్ని షేప్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఎందుకు, నాకు వర్క్ ఫాస్ట్ కావాలి. ప్రతి షేప్ ని నేను ఇంక్రీజ్ చేసుకొని కలర్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే నాకు ఇక్కడ టైం వేస్ట్, అవునా కాదు. సో అందుకని నేను ఎట్ ఏ టైం అన్ని కూడా చేసేస్తున్నాను. ఓకే డన్, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఫస్ట్ నేను ట్యాబ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో అసలు ఈ డయాగ్రామ్ లో ట్యాబ్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా షేప్ లో మనం ఎలా టెక్స్ట్ పెట్టుకోవాలో. నేను ఇక్కడ ట్యాబ్స్ అంటాను, ఓకేనా. ట్యాబ్స్ అన్నాను. ట్యాబ్స్ అనగానే మనకి చూడండి ట్యాబ్స్ సరిగ్గా కనిపించట్లేదు కదా, కొంచెం కలర్ ఫార్మాట్ మార్చేద్దాం. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఐ హోప్ కనిపిస్తుంది కదా. ఇంకా కావాలంటే ఇంకా మనకు కనిపించే కలర్స్ ఇచ్చేయచ్చు, ప్రాబ్లం లేదు. సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, ట్యాబ్స్ అన్నాను కదా. చూడండి ట్యాబ్స్ అన్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళి, ఇన్సర్ట్ అవసరం లేదు, ఇక్కడ హోమ్ లోనే మనకి షేప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి చూడండి. యారో మార్క్స్ ని క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ వచ్చింది మనకి ఇప్పుడు ప్రెసెంట్, అవునా. ప్రతిసారి ఇలా ఒక యారో మార్క్ డ్రాగ్ చేసేయడమే. ఇప్పుడు ఒక ట్యాబ్ దగ్గరికి వెళ్ళి నేను డ్రాగ్ చేశాను అనమాట.
ఆల్రెడీ యారో మార్క్ అయిపోయింది. ఇక్కడ చూడండి యారో మార్క్ కూడా మనం కలర్స్ అప్లై చేయొచ్చు. నేను ఆరెంజ్ కలర్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఆరెంజ్ కలర్ క్లిక్ చేయగానే యారో మార్క్ వచ్చి ఆరెంజ్ కలర్ లోకి వచ్చేసింది. ఇది ఒక్కటే ట్యాబ్ కాదు కదా, ఒక 2-3 కలిపి నేను అక్కడ ఇన్సర్ట్ చేస్తాను. అగైన్ మళ్ళీ నేను యారో మార్క్ సెలెక్ట్ చేశాను. ఈ డిజైన్ కూడా ట్యాబే కదా, అది కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఆరెంజ్ సెలెక్ట్ చేసేస్తున్నాను. ఓకేనా? అగైన్ మళ్ళీ నేను యారో మార్క్ సెలెక్ట్ చేశాను. లేఅవుట్ కూడా ట్యాబే కదా, అంటే మరి ఒక ట్యాబ్ నే చూపించకుండా ఒక 2-3 ట్యాబ్స్ ని కలిపి ట్యాబ్స్ కి ఇన్సర్ట్ చేసేసాను. చూసారా, మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ యారో క్లిక్ చేసి ఇక్కడ బబుల్స్ ఉన్నాయి. నేను యారో మార్క్ మీద క్లిక్ చేయగానే బబుల్స్ ఉన్నాయి కదా, ఆ బబుల్స్ యూజ్ చేసి నేను యారో డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చండి. చూడండి, అన్ని డైరెక్షన్స్ ఒకే పాయింట్ కి పాయింట్ అవుట్ అయ్యేలాగా నేను పెట్టేశాను. అంటే ఏంటి, ఇది చూసే వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది, ఈజీగా చూడగానే యారో మార్క్స్ అన్ని, ఈ నేమ్స్ వచ్చి యారో మార్క్స్ అన్ని ఈ ట్యాబ్స్ దగ్గర హైలైట్ అయ్యాయంటే దాని అర్థం ఏంటి, ఇవన్నీ ట్యాబ్స్ అని నేను చెప్తున్నాను అనమాట చూసే వాళ్ళకి. ఓకేనా? తర్వాత దీనికి యానిమేషన్స్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ కూడా మనం చూద్దాం. ప్రెసెంట్ అయితే మనం ఫాస్ట్ గా ఇది ఫిల్ చేసేద్దాం. నెక్స్ట్ మనకి ఇందులో ఏమున్నాయండి, కమాండ్స్ కదా, కమాండ్స్ అని ఇచ్చాను. ఓకేనా? కమాండ్స్ కూడా నేను కలర్ చేంజ్ చేస్తాను. అగైన్ మళ్ళీ ఫాస్ట్ గా యారో మార్క్ తీసుకున్నాను. ఇవన్నీ కమాండ్సే కదా, ఇప్పుడు బోల్డ్ గానీ ఇటాలిక్ గానీ ఏం చూసుకున్నా గానీ మనకి కమాండ్సే. నేను కలర్ చేంజ్ చేస్తాను. మళ్ళీ యారో మార్క్ తీసుకున్నాను. ఒక 2-3 కమాండ్స్ అలా సెలెక్ట్ చేసేసి అక్కడ పాయింట్ అవుట్ చేసేస్తున్నాను. ఓకేనా? మళ్ళీ కలర్ చేంజ్ చేశాను. ఏం లేదు, సింపుల్ గా మనం ఒక యారో మార్క్ ని సెలెక్ట్ చేసి ఎక్కడి నుంచి అయితే మనం పాయింట్ అవుట్ చేయాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ పెట్టి క్లిక్ చేయాలి. లెఫ్ట్ క్లిక్ చేస్తూ డ్రాగ్ చేస్తే మనకి యారో మార్క్ వచ్చేస్తుంది. ఎక్కడ పాయింట్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ అవుట్. ఇప్పుడు చూడండి, యారో మార్క్ మీద క్లిక్ చేయగానే మనకి బబుల్స్ వస్తాయి కదా, ఆ బబుల్స్ యూజ్ చేసి మళ్ళీ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకి డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టాలనుకున్నాను అనుకోండి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది ఒక్కటే కమాండ్స్ కాబట్టి నేను ఇక్కడే వచ్చేస్తాను. ఓకేనా? అలా మనం యారో మార్క్స్ అనేవి పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా ఏమున్నాయి, ఓన్లీ అవే ఉన్నాయి, కమాండ్స్ అండ్ ట్యాబ్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. లేదంటే మనం ఇంకొక స్క్రీన్ షాట్ తెచ్చేసుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు కదా స్క్రీన్ షాట్ ఎలా తీసుకురావాలి. ఇది కాస్త డిక్రీజ్ చేస్తున్నాను ఎందుకంటే నేను స్క్రీన్ షాట్ ని ఇంకొకటి తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, అగైన్ మళ్ళీ నేను చూసుకుంటాను, ముందు చెక్ చేసుకుంటాను బ్యాక్గ్రౌండ్ లో ఏముంది. ఓకే, వర్డ్ డాక్యుమెంటే ఉంది కదా. ఓకే, నేను అగైన్ మళ్ళీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి వెళ్ళి ఇన్సర్ట్ అని చెప్పి స్క్రీన్ షాట్ అంటాను. ఓకేనా? స్క్రీన్ క్లిప్పింగ్ అన్నాను. స్క్రీన్ క్లిప్పింగ్ అనగానే మనకి బ్యాక్గ్రౌండ్ ఓపెన్ అయిపోయి హైలైట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కంప్లీట్ గా. ఫస్ట్ ఇది తీసుకున్నాను, ఇది ఇక్కడ పెట్టాను, దీన్ని కాస్త ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, అగైన్ మళ్ళీ నేను స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నాను. అగైన్ మళ్ళీ ఇన్సర్ట్ స్క్రీన్ షాట్ అన్నాను, స్క్రీన్ క్లిప్పింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ డాక్యుమెంట్ 1 అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తాను. అది ఇన్సర్ట్ అయింది కదా, అది ఇక్కడ పెట్టేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను స్క్రీన్ షాట్ అంటాను, ఇన్సర్ట్ స్క్రీన్ షాట్ స్క్రీన్ క్లిప్పింగ్. అగైన్ ఇప్పుడు ఈ పార్ట్ ని నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఓకేనా? ఎందుకంటే నేను ఇక్కడ ఇవన్నీ నేమ్స్ ఇచ్చాను కదా కంటెంట్స్ లో, అవన్నీ నేను ఇక్కడ చూపించాలి కదా మరి. సో అగైన్ నేను ఇక్కడ అరేంజ్ చేసేసాను దాన్ని. ఓకేనా? చూడండి, ప్రతి దానికి కూడా మనం ఒక పర్టికులర్ సైజ్ లో పెట్టేసుకున్నాను. అన్నిటినీ కూడా పెట్టేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ షేప్ అనేది ఇక్కడ పెట్టుకుంటాను.
ఓకేనా? ఈ షేప్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేశాను. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఈ నేమ్స్ అనేవి ఇక్కడ ఇస్తానన్నమాట. ఇప్పుడు ఈ షేప్ కాస్త ఇంక్రీజ్ చేసుకొని, అంటే ఇదంతా ఏం లేదు, ఒకే ప్రాసెస్ ని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను, అంతకుమించి ఇక్కడ ఇంకేం లేదు. చూడండి ఇప్పుడు ఇదేంటి మనకు తెలుసు, ఇదేంటండి క్విక్ యాక్సెస్ టూల్ బార్, అవునా? సో నేను ఇప్పుడు ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చెప్పేసి ఇస్తాను, లేదంటే ఇంకో షేప్ తీసుకుందాం. కొంచెం నీట్ గా కనిపించేలాగా అడ్జస్ట్ చేసేసుకొని, ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఇస్తాను. ఓకేనా? క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఇచ్చానండి, అది కొంచెం కనిపించట్లేదు కదా, మనం కలర్ చేంజ్ చేసేద్దాం. అగైన్ నేను ఫార్మాట్ లోకి వెళ్ళాను, ఇక్కడ ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేసేసాను. చూసారా? చేంజ్ చేసేసాను, ఫాంట్ కలర్ చేంజ్ చేసేసి కాస్త ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు మనకి అది కనిపిస్తుంది కదా కొంచెం క్లియర్ గా. సో అగైన్ నేను మళ్ళీ తెలిసిందే యారో మార్క్ క్లిక్ చేశాను, దానికి అక్కడ పాయింట్ అవుట్ చేసేసాను యారో మార్క్ అనేది. ఓకే, ఆరెంజ్ కలర్ లో పెట్టేశాను, ఎందుకంటే అన్ని యారోస్ కూడా నేను ఆరెంజ్ కలర్ ఇద్దామని అనుకుంటున్నాను కాబట్టి దీనిలో ఆరెంజ్ కలర్ పెట్టేశాను. అగైన్ ఇదేంటి, టైటిల్ బార్ కదా, ఇక్కడ షేప్స్ లో మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి, ఒక్కొక్కసారి టెక్స్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు షేప్ కూడా సెలెక్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇది కూడా ఇంక్రీజ్ చేశాను కాస్త కనిపించేలాగా. ఓకే డన్. ఇప్పుడు మనం యారో మార్క్ పాయింట్ అవుట్ చేయాలి కదా, సో యారో మార్క్ ని పాయింట్ అవుట్ చేసేసాం. ఓకే, కలర్ అప్లై చేసేసాం. ఇదేంటండి, కంట్రోల్ బటన్స్. సో నేను కంట్రోల్ బటన్స్ అంటాను. ఓకేనా, కంట్రోల్ బటన్స్ అన్నాను. సో ఇప్పుడు ఇది కూడా నేను సెలెక్ట్ చేసేసి ఏదో కలర్ వేరేది ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ కంట్రోల్ బటన్స్ అని ఉంది కదా, ఈ కంట్రోల్ బటన్స్ నేను ఇక్కడ పెట్టేసుకుంటాను దీన్ని, ఎందుకంటే అది అక్కడ ఓన్లీ షేప్స్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక యారో పాయింట్ అవుట్ ఇస్తాను. ఆల్రెడీ మనం ఇక్కడ కమాండ్స్ ఇచ్చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు, అక్కడ ఓవర్లాప్ అయిపోయినా నేను కొంచెం నీట్ గా కనిపించాలనుకుంటున్నాను కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఇలా ఈ స్లైడ్ ని ప్రిపేర్ చేసేసానండి. అంటే ఏంటి, మనం టెక్స్ట్ తోనే కాకుండా షేప్స్, ఫొటోస్ యూజ్ చేసి కూడా మనం స్లైడ్స్ ప్రిపేర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏంటి, ఈజీగా చెప్తున్నాం అనమాట చూసే వాళ్ళకి, ఇవి ట్యాబ్స్, ఇవి కమాండ్స్ అని చెప్పేసి ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా పెట్టేస్తున్నారు. కొంచెం అన్ని షేప్స్ ఒకేలా ఉంటే బాగుంటుంది కదా, సో అన్ని షేప్స్ ని కొంచెం ఇంక్రీజ్ చేసేసాను. ఓకేనా, ఇలా మనం థర్డ్ స్లైడ్ ని ప్రిపేర్ చేసేసండి. ఆల్మోస్ట్ ఇందులో ఏ నేమ్స్ ఇచ్చామో అవన్నీ కూడా మనం ఇక్కడ డయాగ్రామెటిక్ ఫార్మేట్ లో కవర్ చేసేసాం, అవునా? అండ్ నెక్స్ట్ ఇంకా మనం వర్డ్ లో ఏం పెట్టుకోవాల్సి ఉంటుంది, అగైన్ మళ్ళీ మనం మహా అయితే ట్యాబ్స్ గురించి కదా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఫైల్స్ అన్నానండి. ఓకే, ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, ఫస్ట్ మీకు టెక్స్ట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలిసిపోయింది, అవునా? ఇప్పుడు మనం ఏంటి, షేప్స్ డయాగ్రామెటిక్ గా ఎలా తీసుకోవాలో తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా ఈ టెక్స్ట్ బాక్స్ వద్దండి, ఇప్పుడు మనం డైరెక్ట్ గా షేప్స్ తో పాటు ఇన్సర్ట్ చేయడం ఎలాగో చూద్దాం. చూడండి, ఈ టెక్స్ట్ బాక్స్ ఎలా తీసేయాలో మీకు చెప్పాను కదా, ఇది సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ అంటే మనకి టెక్స్ట్ బాక్స్ పోతుంది. అగైన్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ చేసేయండి. మీకు ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ రెండు పోయాయి. సో మీకు ఇక్కడ మరి అడ్డంగా ఏం లేవు. ఇప్పుడు మనం ఈజీగా షేప్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
చూడండి నేను డైరెక్ట్ గా ఇక్కడ లాగా టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ నాకు తెలిసిపోయింది కదా ఎలా ఎలా ఇవ్వాలో. సో ఇప్పుడు మనం కొత్త మెథడ్ నేర్చుకోవాలి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను టెక్స్ట్ బాక్సెస్ 2 తీసేసాను 4th స్లైడ్ లో, అవునా? ఆల్రెడీ నేను హెడ్డింగ్ ఒక షేప్ ఇచ్చాను కదా, ఇప్పుడు దానిలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. అసలు ఫైల్ ట్యాబ్ మనం దేనికి యూజ్ చేస్తామండి ఎంఎస్ వర్డ్ లో? ఫర్ సేవింగ్ పర్పస్, న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి, ప్రింట్, ఇవన్నీ వీటి కోసం కదా యూజ్ చేస్తాం. మనం పాయింట్స్ లో ఇవ్వాలి. నార్మల్ గా అయితే మనం ఇలా టెక్స్ట్ బాక్సెస్ లో పాయింట్స్ లో ఇస్తాం, కానీ ఇప్పుడు మనం కొంచెం అట్రాక్టివ్ గా ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి నేను మీకు అడ్వాన్స్డ్ గా షేప్స్ లో ఎలా ఇవ్వాలని చెప్తున్నాను. ఓకేనా? ఓకే, అగైన్ మళ్ళీ నేను ఇక్కడ షేప్స్ ఉన్నాయి చూసారా, కొన్ని షేప్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ హెడ్డింగ్ కి షేప్ యూజ్ చేసేసాను కాబట్టి రిమైనింగ్ వాటికి నేను యారో షేప్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే పాయింట్స్ కి ఫస్ట్ పాయింట్ అండ్ అగైన్ మళ్ళీ షేప్ తీసుకున్నాను, అగైన్ సెకండ్ పాయింట్ కి ఇస్తున్నాను. అండ్ ఎక్కువ అవసరం లేదు, ఒక 3 పాయింట్స్ ఇద్దాం. ఓకేనా? థర్డ్ పాయింట్ కి షేప్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ షేప్స్ ని మనకు నచ్చినట్టుగా ఇన్సర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ పాయింట్ కి, సెకండ్ పాయింట్ కి కొంచెం అంటే కొంచెం నీట్ గా కనిపించడం కోసం ఒక్కొక్క షేప్ ని కొంచెం సైజెస్ వచ్చి ఇంక్రీజ్ చేస్తాను. అంటే ఈ యారో ఇక్కడ వరకు ఉందనుకోండి, ఆ యారో కొంచెం ఫ్రంట్ కి వెళ్ళేలాగా తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు అన్నిటికీ ఒకే కలర్ ఇస్తే బాగుంటుంది కదా, ఒక్కో దానికి ఒక్కో కలర్ ఇస్తే బాగోదు. సో మీకు ఆల్రెడీ తెలిసిందే, షిఫ్ట్ క్లిక్ చేశాను, 3 షేప్స్ ఎట్ ఏ టైం క్లిక్ చేశాను, కలర్ చేంజ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏదో కలర్ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నార్మల్ గా ఒక షేప్ ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ వచ్చింది కదా, ఆరెంజ్ కలర్ యూజ్ చేసి మనం ఇంకా షేప్స్ ని మార్చేసుకోవచ్చు. ఇంకా నాకు హైలైట్ గా కావాలి కోన్ అనేది అంటే నేను పెట్టేసుకోవచ్చు అలా. ఇలా పెట్టేసానండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ అసలు ఫైల్ ట్యాబ్ మనం దేనికి యూజ్ చేస్తాం? సింపుల్ గా టు సేవ్ ఏ డాక్యుమెంట్, అవునా? టు ఓపెన్ న్యూ డాక్యుమెంట్, న్యూ బై ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్, ఎగ్జిస్టింగ్ కూడా మనం యూజ్ చేస్తాం కదా అని ఇచ్చాను. అలానే ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటి, టు ప్రింట్ ఏ డాక్యుమెంట్, అవునా? దానికి కూడా మనం ఫైల్ కి యూజ్ చేస్తాం కదా, టు ప్రింట్ ఏ డాక్యుమెంట్. సో ఆ పాయింట్స్ అనేవి నేను ఇక్కడ రాసేసాను. అంటే ఏంటి, బేసిక్ గా నేను నార్మల్ గా ఇవి హెడ్డింగ్ లాగా తీసుకొని ఇక్కడ పాయింట్స్ రాయాలి, కానీ నేను ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా రావాలని నేను షేప్స్ తీసుకున్నాను, అవునా? ఓకే, చూడండి ఇలా పెట్టేశాను. ఓకే, ఇప్పుడు చూడండి ఒకేసారి టెక్స్ట్ కూడా నేను కలర్స్ చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ కలర్ ఇచ్చాను. ఇలా తీసుకున్నానండి. ఇప్పుడు ఇది నేను ఏం చేశాను, ఒక షేప్స్ ఫామ్ లో ఇచ్చాను కదా, ఇంకా కావాలంటే మీరు షేప్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటీగా ఉంది కాబట్టి ఏదో నార్మల్ షేప్ ఇచ్చేస్తాను, అంటే ఎంటీనెస్ ని ఫిల్ చేయడానికి అన్నమాట. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం 5th స్లైడ్ చేసేసి రిమైనింగ్ ఆపరేషన్స్ చేసేద్దాం.
చూడండి 5th స్లైడ్ ఏదో ఒకటి చేద్దాం. ప్రెజెంట్ అన్ని చెప్పొద్దు. ఒక ఫైల్ ట్యాబ్ చెప్పాను కదా, ఇంకొక ట్యాబ్ ఏదో ఒకటి పెట్టేసి మన రిమైనింగ్కి వెళ్ళిపోదాం. చూడండి ఇప్పుడు ఫైల్ ట్యాబ్ తో పాటు ఇప్పుడు మనం ఫైల్ ట్యాబ్ అనేది షేప్స్ లో ఎలా పెట్టుకోవాలో చూసాం కదా. ఇప్పుడు నార్మల్ గా టెక్స్ట్ లో ఇచ్చేద్దాం. రిమైనింగ్ ట్యాబ్ ఏదో ఒక ట్యాబ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హోమే తీసుకుందాం. హోమ్ అని ఇచ్చాను. ఇది జస్ట్ నేను టెక్స్ట్ బాక్స్ యూజ్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, నేను టెక్స్ట్ బాక్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ హోమ్ ట్యాబ్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? టు మేక్ టెక్స్ట్ ఎఫెక్ట్స్. టెక్స్ట్ కి ఎఫెక్ట్స్ ఇస్తాం అంతే కదా. ఇప్పుడు బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ మనకి హోమ్ ట్యాబ్ లోనే ఉంటాయి, అవునా? అలానే టు పారాగ్రాఫ్ ఇస్తున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంకా మన హోమ్ ట్యాబ్ లో ఏమేం చేస్తామండి? స్టైల్స్ అప్లై చేస్తాం, ఎడిటింగ్, ఇవన్నీ మనం అక్కడ తీసుకుందాం. ఓకే, టు అప్లై స్టైల్స్ టెక్స్ట్. ఓకే, ఈ 4 పాయింట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 పాయింట్సే కాబట్టి కొంచెం డిస్టెన్స్ గా తీసుకుంటున్నాను, ఎందుకంటే నా పేజ్ అంతా ఫిల్ అవ్వాలి కాబట్టి. కొంచెం ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇది మనం డిక్రీజ్ చేసుకుందాం. ఓకే, సైజ్ కాస్త ఇంక్రీజ్ చేశాను. కలర్ కూడా చేంజ్ చేసేద్దాం. ఓకే, ఓకే, ఇది మన 4th ట్యాబ్ అండి. అంటే నేను నార్మల్ గా ఇది మీకు ఎందుకు చెప్పానంటే టెక్స్ట్ ఫామ్ లో కూడా మనం ఎలా తీసుకోవాలనేది మనకు తెలియాలి కదా. సో దానికోసం నేను 5th స్లైడ్ అనేది ఇలా నార్మల్ గా చెప్పేశాను. ఇలా ఎఫెక్ట్స్ ఏం పెట్టలేదు. కావాలంటే మీరు ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ దీనికో షేప్ ఇవ్వచ్చు, దీనికో షేప్ ఇవ్వచ్చు. మనం ఇక్కడ ఇచ్చాం కదా, సో అలా మీరు ఎఫెక్ట్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్ గా ఎన్ని స్లైడ్స్ ఉన్నాయండి? మన దగ్గర ఫైనల్ గా 5 స్లైడ్స్ ఉన్నాయి. మనం 5 స్లైడ్స్ ప్రిపేర్ చేసేసాం. ఒక స్మాల్ ప్రెజెంటేషన్ అనుకుందాం. ఈ ప్రెజెంటేషన్ కి ఇప్పుడు రిమైనింగ్ వర్క్స్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, మనం ప్రెజెంటేషన్ అయితే ప్రిపేర్ చేసేసాం, టెక్స్ట్ ఇన్సర్ట్ చేసేసాం, షేప్స్ ఇన్సర్ట్ చేసేసాం, అలానే మామూలుగా పాయింట్స్ వైజ్ లో ఇన్సర్ట్ చేసాం, షేప్స్ వైజ్ లో, అట్రాక్టివ్ మోడ్ లో స్క్రీన్ షాట్స్ అన్ని పెట్టాం, అవునా? పిక్చర్ ఇన్సర్ట్ చేసాం. కానీ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వైటే ఉంది, చూసారా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డిజైన్ అండి. డిజైన్ లో ఇక్కడ చూసారా, మీకు ఆల్రెడీ నేను ప్రెజెంటేషన్ చెప్పినప్పుడు చెప్పాను, మన డిజైన్ ఓపెన్ చేయగానే మనకి థీమ్స్ వచ్చేస్తాయి అని చూసామా లేదా మనం ప్రెజెంటేషన్ లో. సో ఇప్పుడు నేను ఆ థీమ్స్ ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. చూడండి, ఇప్పుడు ప్రెసెంట్ మనం ఫస్ట్ స్లైడ్ ని నేను సెలెక్ట్ చేశాను కాబట్టి ఫస్ట్ స్లైడ్ మనకు ఓపెన్ అయిపోయింది, అవునా? సో ఇప్పుడు నేను ఇక్కడ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి చూడండి. ఒక్కో థీమ్ ని నేను సెలెక్ట్ చేస్తే ఆ థీమ్ మనకి అప్లై అయిపోతుంది. చూడండి, అంటే బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ ని మనం ప్రెజెంటేషన్ అంతా చేశాక చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది అనుకోండి, అది క్లిక్ చేశాను అనుకోండి, చూడండి అన్ని స్లైడ్స్ కి ఆ థీమ్ అప్లై అయిపోయింది. చూసారా? ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్ కి, సెకండ్ స్లైడ్ కి థీమ్ అప్లై అయిపోయింది, థర్డ్ స్లైడ్ కూడా థీమ్ అప్లై అయిపోయింది, 4th స్లైడ్ కూడా నాకు థీమ్ అప్లై అయిపోయింది, 5th స్లైడ్ కూడా థీమ్ అప్లై అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఏదో ఒక స్లైడ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్లైడ్ లో నేను పెట్టేసి ఇంకొక ఏదైనా చూసాను అనుకోండి, ఇది క్లిక్ చేశాను అనుకోండి, అన్ని స్లైడ్స్ కి ఆ థీమ్ అప్లై అయిపోయింది. చూడండి, ఇప్పుడు చూసారా? సెకండ్ స్లైడ్ కి అదే అప్లై అయిపోయింది, థర్డ్ స్లైడ్ కి సేమ్ థీమ్ అప్లై అయింది, 4th స్లైడ్ కూడా సేమ్ థీమ్ అయింది, 5th స్లైడ్ కూడా థీమ్ అప్లై అయింది, అవునా? సో అలా మనం ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ అప్లై చేసుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేస్తాం. మనం ఇప్పటి వరకు చేసింది ఏంటి? ఓన్లీ టెక్స్ట్, సింబల్స్, లేకపోతే షేప్స్, పిక్చర్స్ అలా పెట్టుకున్నాం. కానీ ఇంతవరకు మనం వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయలేదు కదా. సో ఇప్పుడు మనం చేంజ్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఈ థీమ్ అప్లై చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది నేను పెట్టాను, ఓకే. చూడండి, ఈ థీమ్ కి మళ్ళీ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి.
అంటే థీమ్ మారదు, ఇప్పుడు కలర్స్ మారుతాయి. చూడండి, చూసారా? అదే థీమ్ కి డిఫరెంట్ కలర్స్ అన్నమాట, వేరియంట్స్ లో ఉంటుంది. ఇక్కడ వేరియంట్స్ ఇది థీమ్ అప్లై చేసి దానిలో కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది అనుకోండి, అది అప్లై అయిపోయింది చూడండి అన్నిటికీ. లేదు నాకు థీమ్ వేరేది కావాలి, నేను ఈ థీమ్ తీసుకున్నాను, చూడండి అన్నిటికీ ఆ థీమ్ వచ్చేసింది కదా. ఇప్పుడు దానిలో వేరే కలర్స్ ఉన్నాయి చూడండి, ఇది బ్లూ, సేమ్ థీమే, అంటే డిజైన్ మారదు, కలర్ మారుతుంది. ఇది పింక్, ఇది చూడండి. అలా మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఓకేనా? అలా డిఫరెంట్ కలర్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, లేదు ఇదే థీమ్ లో నాకు పింక్ నచ్చింది అనుకోండి, నేను పింక్ ఇచ్చాను. పింక్ ఇవ్వగానే చూడండి అన్ని స్లైడ్స్ మనకి పింక్ లో చేంజ్ అయిపోయి. చూడండి, 4th స్లైడ్ పింక్ లో వచ్చేసింది, 3rd స్లైడ్ ఫోర్త్ స్లైడ్ పింక్ లో వచ్చేసింది, 3rd స్లైడ్ పింక్ లో వచ్చేసింది, 2nd స్లైడ్ కూడా పింక్ లో వచ్చేసింది, 1st స్లైడ్ కూడా పింక్ లో వచ్చేసింది. చూసారా? సో ఇలా మనం థీమ్ ఇచ్చిన తర్వాత ఆ థీమ్ కి సంబంధించిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం ఎందుకు మేడం అన్నిటికీ ఒకే స్టైల్ అప్లై అయిపోతుంది, నాకు ఒక్కొక్క స్లైడ్ కి ఒక్కొక్క థీమ్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి అని. సో అప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ ఫస్ట్ స్లైడ్ ఏదో ఒక స్లైడ్ క్లిక్ చేసి మనం థీమ్ క్లిక్ చేయగానే అన్ని స్లైడ్స్ కి అప్లై అయిపోతుంది కదా, మన దగ్గర ఉన్న అన్ని స్లైడ్స్ కి. అలా కాకుండా ఇక్కడ నేను ఇది క్లిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇది వదిలేసాను, సెకండ్ మాత్రం నాకు మారిపోవాలి, వేరే థీమ్ వచ్చేయాలనుకుంటే నేను అప్పుడు సెకండ్ స్లైడ్ ని సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇక్కడ సెలెక్ట్ చేస్తేనే మనకి హైలైట్ అవుతుంది కదా. సో అది సెలెక్ట్ చేసి ఈ థీమ్ అప్లై చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఇది రైట్ క్లిక్ చేస్తాను, ఈ థీమ్ మీదకి వెళ్ళి కర్సర్ పెట్టి రైట్ క్లిక్ చేయగానే అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్స్ అని ఉంది చూడండి. అంటే మనం ఏ స్లైడ్ అయితే సెలెక్ట్ చేసామో ఆ స్లైడ్ కి మాత్రమే అప్లై అవుతుంది. అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అన్నాను చూడండి, ఓన్లీ సెకండ్ స్లైడ్ కి మాత్రమే అప్లై అవుతుంది. అలానే 3rd స్లైడ్ కి వెళ్ళాను, ఇంకో థీమ్ అప్లై చేయాలనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లై చేయాలనుకున్నాను, అది వద్దులేండి, డయాగ్రామ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ స్లైడ్ సెలెక్ట్ చేసి ఈ థీమ్ అప్లై చేయాలనుకున్నాను, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్స్. చూడండి, అంటే ఆ థీమ్ ఓన్లీ వైట్ థీమ్ అన్నమాట, అందుకు మనకు వైట్ వచ్చేసింది. మళ్ళీ ఫోర్త్ స్లైడ్ సెలెక్ట్ చేసి ఈ థీమ్ అప్లై చేయాలనుకున్నాను, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. చూడండి, 4th ఒక్కటే ఆ థీమ్ లోకి వెళ్ళింది, అవునా? మళ్ళీ 5th స్లైడ్ సెలెక్ట్ చేశాను, ఇంకో థీమ్ ఏదైనా, ఈ థీమ్ సెట్ అవ్వదు, మన ఇంకా బోల్డ్ థీమ్స్ ఉన్నాయి చూద్దాం. ఓకే, ఈ వాటర్ బబుల్ అప్లై చేయాలనుకున్నాను, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్స్ అన్నాను. చూడండి, 5th స్లైడ్ మనకి వాటర్ బబుల్ వచ్చేసింది. ఇలా మనం ఒక్కొక్క స్లైడ్ కి ఒక్కొక్క థీమ్ కావాలనుకుంటే మనం అలా అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు అన్నిటికీ ఒకే థీమ్ కావాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏదో ఒక థీమ్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అలా అయినా మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పడం మర్చిపోయాను, హోమ్ ట్యాబ్ లో మనకి ఇక్కడ సెక్షన్ అని ఉంది చూడండి, సెక్షన్ అని. సెక్షన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క నేమ్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, నేను నేమ్స్ అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్లైడ్ ని నేను సెలెక్ట్ చేశాను, అవునా? సెలెక్ట్ చేసి సెక్షన్ అన్నాను, సెక్షన్ అనగానే యాడ్ సెక్షన్ అని వస్తుంది. యాడ్ సెక్షన్ అనగానే మనకి నేమ్ అడుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటి, టైటిల్ కదా. సో ఎంఎస్ వర్డ్ ఇచ్చాం కాబట్టి ఎంఎస్ వర్డ్ అని ఇస్తున్నాను. ఎంఎస్ వర్డ్ అని చెప్పి రీనేమ్ అనగానే ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్ అని వచ్చేసింది చూడండి టాప్ లో. అలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి ఒక నేమ్ ఇచ్చేసుకోవచ్చు. మళ్ళీ ఇది సెలెక్ట్ చేశాను, సెక్షన్, యాడ్ సెక్షన్ అన్నాను. ఇదేంటి, కంటెంట్స్ కదా, కంటెంట్స్ అనే ఇచ్చాను, ఓకే అన్నాను. చూడండి, కంటెంట్స్ అని వచ్చేసింది. అంటే ఏంటంటే మనం ఇక్కడ సెక్షన్ నేమ్ ఇవ్వడం వల్ల లోపల ఏముంది అనేది మనం బయట నేమ్ ద్వారా చెప్పేస్తున్నాం అనమాట. ఓకేనా? 3rd సెక్షన్ కి వచ్చేసరికి నేను మళ్ళీ సెక్షన్ అన్నాను, యాడ్ సెక్షన్ అన్నాను. ఇక్కడ ఏమి ఇస్తాం మనం, డయాగ్రామ్స్ అని ఇద్దాం. రీనేమ్ అన్నాను, చూడండి డయాగ్రామ్స్ అని వచ్చేసింది. 4th సెక్షన్ కి వచ్చేసరికి ఫైల్ ట్యాబ్ కదా, మళ్ళీ నేను సెక్షన్ అని చెప్పేసి యాడ్ సెక్షన్ అని చెప్పి ఫైల్ ట్యాబ్ అంటాను.
ఓకేనా, రీనేమ్ అనగానే ఫైల్ ట్యాబ్ వచ్చేసింది. అగైన్ మళ్ళీ 5th సెక్షన్కి వచ్చేసరికి మళ్ళీ నేను సెక్షన్ అని చెప్పేసి హోమ్ అంటాను. చూడండి, హోమ్ అనగానే మనకి హోమ్ అప్లై అయిపోయింది. ఇలా ప్రతి దానికి మనం ఒక్కొక్క సెక్షన్ కి నేమ్స్ ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ సెక్షన్ నేమ్ పక్కన మనకు ఒక చిన్న యారో మార్క్ లాగా ఉంది, చిన్న హైలైటెడ్. అది క్లిక్ చేసామనుకోండి ఆ స్లైడ్ హైడ్ అయిపోతుంది. మనం చూడండి అలా హైడ్ చేసుకొని మళ్ళీ కనిపించాలనుకుంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేయొచ్చు. అలా మనం హైడ్ చేసుకోవచ్చు. చూడండి నేను హైడ్ చేసేస్తున్నాను. ఇలా మనం నేమ్స్ ఉంచేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేమ్స్ యూజ్ చేసి మనం ఏది ఓపెన్ చేయాలనుకున్నామో దాని మీదకి వెళ్ళి క్లిక్ చేసాం అనుకోండి ఆ సెక్షన్ ఓపెన్ అవుతుంది మనకి. అలా కూడా మనం హైడ్ అండ్ అన్హైడ్ చేసుకోవచ్చు సెక్షన్ నేమ్స్ యూజ్ చేసి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నేను అన్ని అన్హైడ్ చేసేసాను. ఒకవేళ సెక్షన్ తీసేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటెంట్స్ అనే సెక్షన్ తీసేయాలనుకోండి, మళ్ళీ సెక్షన్ చూడండి రిమూవ్ సెక్షన్ అని ఉంది. రిమూవ్ ఆల్ సెక్షన్స్ అంటే అన్ని సెక్షన్స్ నేమ్స్ పోతాయి. చూసారా, మరి ఇప్పుడు ఏ నేమ్స్ లేవు. అంటే జస్ట్ మనం ఎవరైనా ఓపెన్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఈ స్లైడ్ ఓపెన్ చేయకుండానే ఇక్కడ సెక్షన్ నేమ్స్ చూసి ఆ స్లైడ్ ని ఓపెన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఓపెన్ చేసుకునే విధంగా మనం సెక్షన్ నేమ్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ మనం డిజైన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఓకే చూడండి మనం ఏం చూస్తున్నాం, డిజైన్ లో థీమ్స్ ఎలా అప్లై చేయాలో చూసాం. థీమ్స్ అప్లై చేసిన తర్వాత వాటి కలర్స్ ఎలా చేంజ్ చేయాలో కూడా మనం చూసాం. అవునా, సో నేను ఇప్పుడు ఒక్కో థీము లేదు మనకు ఒక్కొక్క థీము ఒక్కొక్క సెక్షన్ కి కావాలి అనుకుంటే మనం అలా కూడా చూసాం. అవునా, లేదు నాకు అన్ని సెక్షన్స్ కి కావాలి అనుకోండి, అప్లై టు ఆల్ స్లైడ్స్ అనండి. అన్ని స్లైడ్స్ కి అదే సెక్షన్ అప్లై అయిపోతుంది. చూడండి మళ్ళీ మనం అప్లై టు ఆల్ స్లైడ్స్ అన్నా కదా, ఈ సెక్షన్ సెలెక్ట్ చేశాను, అన్ని వచ్చేసి ఇక్కడ అప్లై అయిపోయాయి. అవునా, సో అలా మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఏం లేదు, డిజైన్ అంటే సింపుల్ గా థీమ్స్ అప్లై చేయడం, దానికి డిఫరెంట్ కలర్స్ మనం తీసుకున్న థీమ్ కి చూడండి. ఇప్పుడు ఈ థీమ్ తీసుకున్నాం కదా మనం, దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. సో అది మనం సెట్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకేనా, ఓకే ఇప్పుడు చూడండి నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, స్లైడ్ సైజ్. స్లైడ్ సైజ్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ప్రెజెంటేషన్ చూపించినప్పుడు, మనం స్లైడ్ సైజ్ ని మనకి ఇక్కడ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం, స్లైడ్ సైజ్ దగ్గర ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేశానండి. ఇప్పుడు మనం వైడ్ స్క్రీన్ లో ఉన్నాం. నేను స్టాండర్డ్ పెట్టాను అనుకోండి, స్టాండర్డ్ పెట్టేసి మ్యాక్సిమైజ్ అంటే మనకి చూడండి స్టాండర్డ్ లోకి వచ్చేసింది. కొంచెం మారిపోయింది చూసారా స్లైడ్, అలా స్టాండర్డ్ లో పెట్టుకోవచ్చు, వైడ్ స్క్రీన్ లో పెట్టుకోవచ్చు. లేదు ఇంకా ఇక్కడ చూడండి కస్టమ్ స్లైడ్ సైజ్ అని ఉంది కదా, అందులోకి వెళ్తే మనకి ఇంకా కస్టమ్ స్లైడ్ సైజెస్ లో ఉంటాయి డిఫరెంట్. చూడండి పోర్ట్రైట్ అని, ల్యాండ్స్కేప్ అని ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ వైడ్ స్క్రీన్ ఈ 2A మనం యూజ్ చేసాం. అలా కాకుండా ఇక్కడ చూడండి A4 అని, A3 అని, లెడ్జర్, లెటర్, పేపర్, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అంటే కొన్నిసార్లు మనం ఆఫీషియల్ గా ఏదైనా ప్రెజెంటేషన్ పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఇవ్వచ్చు. నాకు A4 లోనే మీరు స్లైడ్ ప్రెజెంటేషన్ చేయాలి, మీ బాస్ అనొచ్చు నాకు A3 లోనే నువ్వు స్లైడ్ ప్రెజెంటేషన్ చేయాలి అంటే మీకు అప్పుడు తెలియాలి కదా మనం స్లైడ్ సైజెస్ ని ఎక్కడ చేంజ్ చేసుకోవాలో. సో దానికోసం మనం యూజ్ చేసేదే స్లైడ్ సైజ్. ఓకేనా, నెక్స్ట్ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు మనం అసలైన టాపిక్ వచ్చాం. అసలైన టాపిక్ అంటే ఇంకేం లేదు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం ఇది తీసుకున్నాం కదా. అవునా, ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కాబట్టి అన్నిటికీ ఆ బ్యాక్గ్రౌండ్ అప్లై అయిపోయింది. ఇదే బ్యాక్గ్రౌండ్ లో మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. కలర్స్ ఇప్పుడు కలర్స్ చేంజ్ చేసాం, అది ఎక్కడ వేరియంట్స్ లో. అలా కాకుండా నేను బ్యాక్గ్రౌండ్ వేరేగా తీసుకోవాలి అనుకున్నాను నాకు నచ్చినట్టుగా. ఓకేనా, అప్పుడు నేను ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేస్తాను. ఇప్పుడు నేను ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడండి మనం ఎలా అయితే పిక్చర్ కి షేప్స్ కి తీసుకున్నాం కదా వర్డ్ లో, సేమ్ అలానే వచ్చేసాయి డిఫరెంట్. ఇప్పుడు సాలిడ్ ఫిల్ అన్నా అనుకోండి, కలర్ అప్లై అయిపోతుంది. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇక్కడ చూడండి ప్రెసెంట్ ఈ కలర్ సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి అది అప్లై అయింది. లేదు ఇంకే కలర్ పెట్టుకోవాలనుకుంటే ఆ కలర్ చూడండి, ఈ కలర్ ఇచ్చాను ఆ కలర్ అప్లై అయింది. లేదు బ్లూ ఇస్తే బ్లూ అప్లై అయింది, గ్రే ఇస్తే గ్రే అప్లై అయింది. ఇలా డిఫరెంట్ గా సాలిడ్ కలర్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు. అంటే వాడిచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎందుకు, దానికి కలర్ ఎఫెక్ట్ కూడా నేను ఇవ్వాలి అనుకుంటే నేను సాలిడ్ ఫిల్ లో పెట్టేసి ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ చూడండి,
ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ వచ్చేస్తుంది. అవునా? అలా కాకుండా ఇక్కడ గ్రేడియంట్ ఫిల్ అని ఉంది చూడండి. గ్రేడియంట్ ఫిల్ ఓపెన్ చేశాను. గ్రేడియంట్ ఫిల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 2 ఆర్ మోర్ కలర్స్ అండి. మనం ఎట్ ఏ టైం ఎన్ని కలర్ కాంబినేషన్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 2 ఉన్నాయి. అవునా? నేను ఆల్రెడీ ఏం చెప్పాను, ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంకొక స్పాట్ యాడ్ అయిపోతుంది. ఆ స్టాప్ రాగానే మనం దాన్ని తీసేసుకోవచ్చు. నేను ఇంకొకటి యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ ప్లస్ అన్నాను, ఇంకోటి యాడ్ అయింది చూసారా, మళ్ళీ ప్లస్ అన్నాను. నేను 4 కలర్ కాంబినేషన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు 4 కూడా గ్రేలోనే ఉన్నాయి చూసారా, ఎందుకంటే మనం ఇక్కడ గ్రే సెలెక్ట్ చేసాం. ఫస్ట్ ఇది నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. కలర్ ఫస్ట్ నేను లైట్ పింక్ ఇచ్చాను. చూడండి, లైట్ పింక్ చేంజ్ అయింది ఫస్ట్ ప్లేస్ లో. అండ్ నెక్స్ట్ సెకండ్ స్పాట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ కలర్ వచ్చి బ్లూ ఇచ్చాను. చూసారా, బ్లూ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ సెలెక్ట్ చేశాను. కలర్ గ్రే తీసేసి ఈ కలర్ పెట్టాను. చూసారా, మళ్ళీ ఫోర్త్ స్పాట్ సెలెక్ట్ చేశాను. ఇంకేదైనా కలర్ ఇద్దాం కొంచెం మంచిది. అది బాలేదు. ఎల్లో, సరే ఓకే, ప్రెసెంట్ అలా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, డార్క్ బ్లూ ఇచ్చాను. అవునా? ఇప్పుడు మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. డార్క్ బ్లూ నేను మిడిల్ లో తెచ్చాను అనుకోండి, మిడిల్ లోకి వచ్చింది అంటే ఇక్కడ ఎందుకు ఇలా చేంజ్ అవుతుంది అంటే మనం తీసుకున్న ఎఫెక్ట్ బట్టి ఉంటుంది. అది మనం రౌండ్ షేప్ ఎఫెక్ట్ తీసుకున్నాం, అందుకని అవి రౌండ్ షేప్ లో చేంజ్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ డైరెక్షన్ అని ఉంది కదా, డైరెక్షన్ లో నేను ఇది సెలెక్ట్ చేశాను. చూసారా, రౌండ్ షేప్ ఎఫెక్ట్ ఉంది. అలా కాకుండా ఇలా సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇలా చేంజ్ అవుతుంది. లేదు, డైరెక్షన్ లో ఇంకా ఇక్కడ మనకి చాలా డైరెక్షన్స్ ఉంటాయి. సో ఇలా సెలెక్ట్ చేస్తే అది అలా సెలెక్ట్ అయింది. అంటే ఆ 4 కలర్ కాంబినేషన్స్ ఏ డైరెక్షన్ లో రావాలి. నాకు రౌండ్ షేప్ కావాలి అనుకుంటే ఇక్కడ రౌండ్ షేప్ పెట్టుకుంటే చూడండి, రౌండ్ షేప్ వచ్చింది. అవునా? అలా మనం గ్రేడియంట్ ఫిల్ అప్లై చేసుకోవచ్చు. లేదు, పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫిల్ అని ఉంది చూడండి. పిక్చర్ ఆర్ టెక్స్చర్ అంటే టెక్స్చర్ అన్నమాట. ఇది డిఫరెంట్ టెక్స్చర్స్ వస్తాయి కదా మనకి, అందులో ఒక టెక్స్చర్ ఫిల్. లేదు, పిక్చర్ అని తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది చూసారా, ఇన్సర్ట్ అనగానే మీకు పిక్చర్ అడుగుతుంది, ఏ పిక్చర్ ని ఇన్సర్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో గ్లోబ్ అని ఇద్దాం. గ్లోబ్ బాగుంటుందా? అట్లీస్ట్ ట్రై చేద్దాం పోనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇన్సర్ట్ అన్నాను, ఇలా వచ్చేస్తుంది మనకి. అంటే ఆ పిక్చర్ ఎఫెక్ట్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. అంటే కలర్సే కాదు, నేను బ్యాక్గ్రౌండ్ లో పిక్చర్ పెట్టాలి, ఇంకా ఎఫెక్టివ్ గా నా ప్రెజెంటేషన్ ఉండాలి అనుకుంటే మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ ని తీసేసుకొని అప్లై చేయొచ్చండి. చూడండి, ఇప్పుడు నేను గ్లోబ్ సింబల్ పిక్చర్ సెలెక్ట్ చేశాను కదా, అది అప్లై అయిపోయింది. ఇక్కడ చూడండి, అప్లై టు ఆల్ అని ఉంది. ఎవ్రీ టైం మనం అప్లై చేసేటప్పుడు అప్లై టు ఆల్ క్లిక్ చేస్తేనే అన్ని స్లైడ్స్ అప్లై అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్లోబ్ తీసుకున్నాను కదా, నేను అప్లై టు ఆల్ అన్నాను అనుకోండి, చూడండి అన్నిటికీ గ్లోబ్ వచ్చేసింది. చూసారా, సెకండ్ స్లైడ్ కి గ్లోబ్ వచ్చేసింది, థర్డ్ స్లైడ్ కి గ్లోబ్ వచ్చేసింది, ఫోర్త్ స్లైడ్ కి గ్లోబ్ వచ్చేసింది, ఫిఫ్త్ స్లైడ్ కూడా వచ్చేసింది. అప్లై టు ఆల్ అంటేనే మనకి అప్లై అవుతుంది అన్నిటికీ. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. లేదు, అప్లై టు ఆల్ కాకుండా ఆ ఒక్క స్లైడ్ కే కావాలనుకుంటే ఆ ఒక్క స్లైడ్ గా మీరు పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో స్లైడ్ కి ఇంకో పిక్చర్ పెట్టుకోవచ్చు. థర్డ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకొని ఇంకో పిక్చర్ పెట్టుకోవచ్చు. అలా ఒక్కొక్క స్లైడ్ కి ఒక్కొక్క పిక్చర్ అయినా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్యాటర్న్ ఫిల్ అని ఉంది. అవునా? ఇక్కడ ట్రాన్స్పరెన్స్ అంటే ఏం లేదండి. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే మనం ట్రాన్స్పరెన్సీ ఎక్కువ చేస్తున్న కొద్ది పిక్చర్ చూడండి లైట్ కలర్ లో వచ్చేస్తుంది. అంటే మనకి ప్రెజెంటేషన్ ఎక్కువ పాడవ్వకూడదు. పిక్చర్ మనం ఎక్కువ పిక్చరే కనిపించింది అనుకోండి, ప్రెజెంటేషన్ లో ఉన్న వర్డ్స్ కనిపించవు కదా. సో అలా ఉండకూడదు అనుకుంటే మనం ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు లైట్ గా పిక్చర్ కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం మన వర్డ్ కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అవునా? సో అలా మనం ట్రాన్స్పరెన్సీగా కూడా పెట్టేసుకోవచ్చు. ఒక్క నిమిషం. ఇక్కడ ఫార్మాట్ పిక్చర్ లో మనకి చూడండి డిఫరెంట్ ఎఫెక్ట్స్ పెట్టేసుకోవచ్చు. అంటే మనం
ఏదైతే పిక్చర్ ఇప్పుడు తీసుకున్నామో దానికి షాడో ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ లోనే రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ మనం ఆల్రెడీ చూసాం కదా, గ్లో ఎఫెక్ట్, సాఫ్ట్ ఎడ్జెక్ట్స్, 3D ఎఫెక్ట్, ఇవన్నీ కూడా మనం పిక్చర్ కి పెట్టేసుకోవచ్చు అండి. ఓకేనా? అలా మనం పిక్చర్ ఎఫెక్ట్స్ పెట్టేసుకోవచ్చు. ప్రెసెంట్ మనం ఎక్కడున్నాం? పిక్చర్ అండ్ టెక్స్చర్ లో ఉన్నాం. ఓకే, నేను ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేసి అప్లై టు ఆల్ అన్నాను. ఎందుకంటే నాకు ప్రతి పిక్చర్ లో కూడా మ్యాటర్ అనేది క్లియర్ గా కనిపించాలి. నేను పిక్చర్ ని హైలైట్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి అంతగా కనిపించు. ఇప్పుడు పిక్చర్ ని లైట్ చేసేసాను కాబట్టి, అంటే ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేశాను కాబట్టి పిక్చర్ లైట్ అయిపోయింది చూడండి బ్యాక్గ్రౌండ్ లో. సో అలా అయినా నేను అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, డన్. నెక్స్ట్ చూడండి, ప్యాటర్న్ ఫిల్. ప్యాటర్న్ ఫిల్ మనం ఆల్రెడీ చెప్పాను, 2 కలర్ కాంబినేషన్ లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి. చూడండి ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి 2 కలర్ కాంబినేషన్ లో. ప్రెసెంట్ ఈ ప్యాటర్న్ హైలైట్ అయింది కాబట్టి అది సెలెక్ట్ అయిపోయింది. లేదు నాకు ఇది కావాలి, అది సెలెక్ట్ చేయండి. లేకపోతే ఇది కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేస్తారు. ఏదో ఒక ప్యాటర్న్, హారిజాంటల్ లైన్ ప్యాటర్న్ అనుకోండి, హారిజాంటల్ లైన్ ప్యాటర్న్ వస్తుంది. వెర్టికల్ లైన్ ప్యాటర్న్ తీసుకుంటే వెర్టికల్ లైన్ ప్యాటర్న్ వస్తుంది. లేదు కొంచెం వాటరీ ఎఫెక్ట్స్, లేకపోతే విండో ఎఫెక్ట్ కావాలి, విండో ప్యాటర్న్, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి. ఇలా ఏదో ఒక ప్యాటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కలర్స్ ఎందుకు తీసుకోవాలి, వేరే కలర్ కాంబినేషన్ తీసుకోవాలన్నా కూడా మనం కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి కలర్ సింబల్ కదా, ఇక్కడ 2 కలర్స్ తీసుకోవచ్చు, ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ నేను వైలెట్ తీసుకున్నాను, ఇంకొకటి వచ్చి ఇది తీసుకున్నాను అనుకోండి. చూడండి ఈ 2 కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అందులో ఏ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్యాటర్న్ మనకి అప్లై అయిపోతుంది. చూడండి అప్లై చేశాక మళ్ళీ అప్లై ఆల్ కొడితేనే అన్నిటికీ అప్లై అవుతుంది, లేదు అంటే మనకి అప్లై అవ్వదు. ఓకేనా? ఇలా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి తీసేసుకోవచ్చు. ప్రెసెంట్ నేను అప్లై ఆల్ కొట్టట్లేదు, ఎందుకంటే నాకు ఈ గ్లోబ్ దే నచ్చింది, కొంచెం బాగుంది కదా, సో నేను అది పెట్టట్లేదు. అలా మనం ప్యాటర్న్ ఫిల్ పెట్టేసుకోవచ్చు అండి. ప్యాటర్న్ ఫిల్ పెట్టేసుకోవచ్చు, ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ పెట్టి నేను అప్లై అవ్వాలన్నా అనుకోండి, ఆ ప్యాటర్న్ అప్లై అయిపోతుంది. ఈ ప్యాటర్న్ చూడండి, అంటే మనకి ఎక్కువ హెవీ అవసరం లేదు, కొంచెం లైట్ గా బ్యాక్గ్రౌండ్ ఉండాలంటే ఇలాంటి ప్యాటర్న్ పెట్టుకోవచ్చు. చూడండి నేను అప్లై అవ్వాలని కొట్టగానే ఆ ప్యాటర్న్ అప్లై అయిపోయింది అన్నిటికీ. చూసారా? అలా మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ ని అప్లై చేసుకోవచ్చు అండి బ్యాక్గ్రౌండ్ లో. ఓకేనా? ఇది మనకి కంప్లీట్ ఫార్మేట్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఓకేనా? ఫార్మేట్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ మనకి ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, స్లైడ్ షో ఉంది. ఓకేనా? ఒకసారి మేడం ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టండి, నేను ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయగానే ఎలా అయితే మనం కలర్స్ అప్లై చేయాలి అన్నమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే మనకి ట్రాన్సిషన్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి. చూసారా లేదా? ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక స్లైడ్ ని సెలెక్ట్ చేశానండి. స్లైడ్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రాన్సిషన్ ని క్లిక్ చేశాను. ట్రాన్సిషన్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి. డైనమిక్ కంటెంట్ అంట, లేకపోతే ఎగ్జిస్టింగ్, ఎగ్జైటింగ్, సబ్టిల్, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేశాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది క్లిక్ చేశాను, ఫస్ట్ స్లైడ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనం ఇందాక చెప్పుకున్నాం కదా డిఫరెంట్ స్లైడ్ ఫార్మ్స్ ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ అని ఉంది కదా, ఈ షేప్ ని నేను క్లిక్ చేశానండి. చూసారా? అలా వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా, ప్రివ్యూ మీద క్లిక్ చేయండి, మీకు అలా చూపిస్తుంది. చూడండి చాలా ఫాస్ట్ గా వచ్చినట్టు అనిపించింది కదా. మళ్ళీ ప్రివ్యూ చూడండి, కొంచెం ఫాస్ట్ గా వచ్చినట్టు అనిపించింది కదా. మనం కొంచెం టైం ఇంక్రీజ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ డ్యూరేషన్ అని ఉంది చూసారా, 8 సెకండ్స్ ఉంది. 8 సెకండ్స్ కూడా ఇంకా కాదేమో, మేబీ 8 అంటే 1 సెకండ్ కంటే తక్కువ ఉంది, అంటే 0.8 సెకండ్స్. సో మనం దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ పెట్టాను, లేదంటే 1.5 పెడదాం. చూడండి నేను రివ్యూ చూస్తాను, కొంచెం అంటే టైం ఇంక్రీజ్ అయినట్టుగా అనిపించింది, కొంచెం స్లోగా వచ్చింది చూసారా. అలా మనం డ్యూరేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు.
ఓకేనా? ఇప్పుడు సెకండ్ స్లైడ్ నేను సెలెక్ట్ చేశాను. దీనికి ఒక ట్రాన్సిషన్ పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ప్లిట్ పెట్టాననుకోండి. చూడండి అలా స్ప్లిట్ అయినట్టుగా వస్తదనమాట. ఓకే. మనం ఇక్కడ చూసారా? మనకి టైటిల్ స్లైడ్ వచ్చి ఇక్కడ వచ్చేసింది. ఇది వచ్చి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను డ్రాగ్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా మనం డ్రాగ్ చేసేసి పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. అగైన్ నేను ఇక్కడ థర్డ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. థర్డ్ స్లైడ్ నేను బార్స్ అని ఉంది. ఇంకా ఇక్కడ చాలా ఉంటాయండి. చాలా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ డ్రేప్ అనేది కదా, నేను డ్రేప్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను డ్రేప్ ని సెలెక్ట్ చేశాను. చూడండి అలా వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ చూస్తే మనకు తెలిసిపోతుంది అలా వస్తుంది ఆ స్లైడ్. ఇక్కడ చూడండి మనకి కొంచెం 2 సెకండ్స్ ఉంది కాబట్టి డ్యూరేషన్ బాగానే ఉంది. సో దాన్ని మనం మార్చొద్దు. చూసారా? అలా పెట్టుకున్నాం మనం. ఫోర్త్ స్లైడ్ చూద్దాం. చూడండి మనం ఒక్కొక్క ట్రాన్సిషన్ ఇస్తుంటే ఇక్కడ స్టార్ మార్క్ అప్లై అవుతుంది. అంటే ఏంటి? స్టార్ మార్క్ ఉంది అంటే దానికి ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఉంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ స్లైడ్ సెలెక్ట్ చేశాను. అగైన్ ట్రాన్సిషన్ లో ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ గ్యాలరీ కదా, లేకపోతే పీల్ ఆఫ్ సెలెక్ట్ చేశాను. చూడండి అలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రివ్యూ చూడండి. చూసారా? అలా మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. అండ్ అగైన్ ఇది కూడా 1.25 సెకండ్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఫిఫ్త్ స్లైడ్ సెలెక్ట్ చేశాను. ఫిఫ్త్ స్లైడ్ కూడా మనం ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అప్లై చేసేద్దాం. ఫాలోవర్ పెట్టానండి. ఓకేనా? ఫిఫ్త్ స్లైడ్ కి ఫాలోవర్ పెట్టేశాను. ఓకే. ఇప్పుడు దీనికి ప్రివ్యూ చూస్తే మనకి 2 సెకండ్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఫస్ట్ స్లైడ్ లో పెట్టేసి ప్రివ్యూ అంటే ఫస్ట్ స్లైడ్ చూపించేసి, సెకండ్ స్లైడ్ పెట్టేసి ప్రివ్యూ అంటే సెకండ్ స్లైడ్ చూపించేసి, లేదంటే మన స్లైడ్ షో పెట్టేసి డైరెక్ట్ చూడండి ఇది ఫస్ట్ స్లైడ్. ఓకేనా? ఓకే. మనం ఏ స్లైడ్ లో సెలెక్ట్ చేస్తే ఆ స్లైడ్ నుంచి మనకు వచ్చేస్తుంది. చూసారు? ఇలా మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ స్లైడ్ షో అని ఉంటుంది షార్ట్ కట్. స్లైడ్ షో మీద క్లిక్ చేశారంటే మీకు స్లైడ్ షో చూపించేస్తుంది. చూడండి అలా ఒక్కొక్క స్లైడ్ కి మనం ఒక్కొక్క ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఇచ్చాం. అవునా? ఇంతకు ముందు మనకి ఈ ఎఫెక్ట్స్ లేవు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇచ్చామో అవన్నీ మనకి అప్లై అయిపోయాయి. అవునా? సో అలా మనం స్లైడ్స్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను సౌండ్ ఎఫెక్ట్స్ అని చెప్పాను. చూసారా? జస్ట్ సెకండ్. ఇక్కడ నేను కంప్యూటర్ సౌండ్ అని షేర్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఐ థింక్ మీకు కూడా సౌండ్స్ వినిపిస్తాయని అనుకుంటున్నాను. నేను షేర్ ఇచ్చాను కంప్యూటర్ సౌండ్ ని. చూడండి ఇంతకు ముందు నాకు ఇక్కడ సౌండ్ లేదు. అవునా? నేను ఫస్ట్ స్లైడ్ పెట్టి సౌండ్ ఎఫెక్ట్ పెట్టలేదు. ఇప్పుడు నేను సౌండ్ ఎఫెక్ట్ పెట్టాను అనుకోండి, సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట నాకు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అప్లాజ్ అని పెట్టాను. ఇప్పుడు నేను ప్రివ్యూ చూస్తాను. చూడండి ఏదో అప్లాజ్ చేసినట్టుగా అంటే క్లాప్స్ కొట్టినట్టుగా సౌండ్ వచ్చింది. ఐ హోప్ మీకు కూడా వచ్చిందని అనుకుంటున్నాను. అలా మనం సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఇంకొక సౌండ్ ఎఫెక్ట్ పెట్టాను అనుకోండి సెకండ్ స్లైడ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ ఎఫెక్ట్ పెట్టాను. ప్రివ్యూ చూసాను. పడినట్టు వచ్చింది కదా. తర్వాత థర్డ్ స్లైడ్ కూడా నేను ఒక సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రమ్ రోల్ ఇచ్చాను అనుకోండి. ప్రివ్యూ చూడండి. చూసారా? డ్రమ్ రోల్ సౌండ్ వచ్చింది. అలానే ఫోర్త్ స్లైడ్ కూడా నేను ఒక సౌండ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ప్రివ్యూ చూడండి. ఏదో సంథింగ్ ఒక సౌండ్ ఎఫెక్ట్ వచ్చింది. యారో సౌండ్ ఎఫెక్ట్. ఫిఫ్త్ స్లైడ్ సెలెక్ట్ చేసి యారో సౌండ్ ఎఫెక్ట్ అని ఇస్తాను.
ఓకే, ప్రివ్యూ చూస్తే ఏదో ఒక సౌండ్ ఎఫెక్ట్ వచ్చింది. ఇలా మనం సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చేసుకోవచ్చు. అంటే ఇది నార్మల్ గా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే బాగుంటుంది, కానీ అఫీషియల్ గా మీరు ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు మాత్రం దయచేసి పొరపాటున కూడా సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వకండి. ఓకేనా? ఎందుకంటే అఫీషియల్ గా అంటే మనం కామ్ గా నీట్ గా ఇవ్వాలి ప్రెజెంటేషన్. ఇలా డప్పులు కొట్టినట్టు క్లాప్స్ కొట్టినట్టు ఇచ్చాం అనుకోండి, ఇంకంతే సంగతి. సో ఇది మనం నార్మల్ గా మనం ఏమైనా ప్రెజెంటేషన్స్ చెక్ చేసుకునేటప్పుడు మనం జస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. ఓకేనా? మళ్ళీ నాకు సౌండ్ ఎఫెక్ట్స్ వద్దు అంటే మళ్ళీ నేను అగైన్ ఇక్కడ నో సౌండ్ అని పెట్టేస్తే మనకి సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని పోతాయి. సో ఇప్పుడు నేను సౌండ్ ఎఫెక్ట్స్ తీసేసాను అనుకోండి, మరి మనకి సౌండ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. నేను అన్నిటికీ నో సౌండ్ అని పెట్టేస్తాను. ఓకేనా? అన్నిటికీ నేను సౌండ్ ఎఫెక్ట్స్ తీసేసాను. ఓకేనా? ఇక్కడ ఏంటంటే వన్ మౌస్ క్లిక్ అని సెలెక్ట్ చేసి ఉంది. ఎందుకు అంటే మన ప్రతిసారి నాకు ఇది వచ్చేది. నేను జస్ట్ ఇలా ఒక క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తేనే అది వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫస్ట్ స్లైడ్ లో పెట్టాను కదా, నేను స్లైడ్ షో అన్నాను. స్లైడ్ షో అనగానే ఫస్ట్ స్లైడ్ వచ్చేసింది బాగానే. దానికి సెకండ్ స్లైడ్ రావాలంటే నేను ఖచ్చితంగా ఒక మౌస్ క్లిక్ ఇవ్వాలన్నమాట. సో మౌస్ క్లిక్ ఇస్తేనే నాకు సెకండ్ స్లైడ్ ఓపెన్ అవుతుంది. అందుకు వన్ మౌస్ క్లిక్. లేదు మనకి టైం తర్వాత ప్రతి స్లైడ్ వచ్చేది టైం పెట్టుకోవచ్చు, టైమర్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? అలా నేను ప్రతిసారి ఇక్కడ మౌస్ తో క్లిక్ చేసుకుంటూ ఉండలేనంటే మనం ఇక్కడ టైమర్ పెట్టుకుంటాం. లేదు నేను ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కదా, నేను ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాక నేను వేరే స్లైడ్ రావాలనుకుంటాను, మధ్యలో నేను టైమర్ పెట్టేసాను అనుకోండి, దానికి తక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ టైమర్ కంటే ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. సో ఆల్వేస్ మనం వన్ మౌస్ క్లిక్ కే సెలెక్ట్ చేసుకొని ఉంచుకుంటాం అనమాట. అది ట్రాన్సిషన్స్. ఓకేనా? ట్రాన్సిషన్స్ అందరికీ అర్థమైంది కదా. ట్రాన్సిషన్స్ అంటే ఏం లేదండి, జస్ట్ మన ఈచ్ ఎవ్రీ స్లైడ్ కూడా ఇలా ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది పెట్టేసుకుంటాం అనమాట. ఓకేనా? చూసారా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాన్సిషన్ ఎఫెక్ట్ మనం పెట్టేసాం. అవునా? అలా మళ్ళీ ఎస్కేప్ కొట్టేస్తే మనం బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు యానిమేషన్స్ అండి. యానిమేషన్స్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ట్రాన్సిషన్స్ అంటే ఏంటి, కంప్లీట్ స్లైడ్ కి మనం ఎఫెక్ట్ పెట్టుకున్నాం. యానిమేషన్ వచ్చి మనం ఇక్కడ ఏదైతే టెక్స్ట్ టైప్ చేసామో దానికి యానిమేషన్ ఎఫెక్ట్ పెడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ని నేను సెలెక్ట్ చేశాను, ఇక్కడ యాడ్ యానిమేషన్ అని చూడండి, డిఫరెంట్ యానిమేషన్స్ ఉన్నాయి. ఇక్కడ యాడ్ యానిమేషన్ అని మీరు తీసుకున్నా గానీ సేమ్ యానిమేషన్స్ మీకు చూపిస్తుంది. ఇక్కడ యానిమేషన్స్ లో కూడా సేమ్ యానిమేషన్స్ మీకు చూపిస్తుంది అండి. చూడండి, కావాల్స్తే ఇక్కడ ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్. అవునా? మళ్ళీ ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్. చూడండి, ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్. మీకు ఆల్రెడీ నేను ఇందాక స్లైడ్ ప్రెజెంటేషన్ లో చెప్పాను. ఎంట్రన్స్ అంటే ఏదో మనకి ఎంటర్ అవుతున్నట్టుగా వస్తాయి. ఎంఫసిస్ అంటే అక్కడే స్పిన్ అయినట్టుగా, గ్లో అయినట్టుగా, షింక్ అయినట్టుగా. ఎగ్జిట్ అంటే ఏదైనా ఎఫెక్ట్ వచ్చి ఎగ్జిట్ అయిపోతుంది. అలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఇటువైపు మనం వర్క్ చేసేటప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఇది ఓపెన్ చేసుకుంటాం. లేదు ఇటువైపు డయాగ్రామ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని చెక్ చేసుకోవాలంటే ఇది ఓపెన్ చేసుకుంటాం. అంటే మనకి జస్ట్ 2 టైమ్స్ ఇచ్చారు. సో అది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంఎస్ వర్డ్ సెలెక్ట్ చేశానండి. ఎంఎస్ వర్డ్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఏమంటున్నాను, ఫ్లోట్ ఇన్ అన్నాను. చూడండి, ఫ్లోట్ ఇన్ యాడ్ అయిపోయింది. యాడ్ అవ్వగానే మనకి 1 వచ్చేసింది. చూడండి, కావాల్సిన మీరు ప్రివ్యూ చూడండి. ప్రివ్యూ అనగానే నాకు ఎంఎస్ వర్డ్ ఏదో ఫ్లోట్ అయ్యి పైకి వెళ్తున్నట్టుగా వచ్చింది కదా. సో అంటే నేను ఫస్ట్ యానిమేషన్ ఎఫెక్ట్ ఇచ్చాను కాబట్టి ఎంఎస్ వర్డ్ కి అక్కడ నెంబర్ 1 అని సేవ్ అయింది. అవునా? నెక్స్ట్ నేను ఏంటి, ఎంఎస్ వర్డ్ డయాగ్రామ్ కి యానిమేషన్ పెడదాం అనుకుంటున్నాను. డయాగ్రామ్ సెలెక్ట్ చేశాను కదా, మళ్ళీ యాడ్ యానిమేషన్ అన్నాను. యాడ్ యానిమేషన్ లో ఇప్పుడు నేనేం చేస్తాను, డయాగ్రామ్ నాకు డయాగ్రామ్ వీల్ లాగా తిరుగుతూ రావాలి. సో నేను వీల్ అని సెలెక్ట్ చేశాను. చూడండి, ఇలా వస్తుంది డయాగ్రామ్. ఓకేనా? చూడండి, 2 వచ్చేసింది. అంటే మనం సెకండ్ యానిమేషన్ డయాగ్రామ్ కి ఇచ్చామని. అగైన్ నేను ఇక్కడ ఏపీఎస్ఎస్డిసి అని పెట్టాను కదా, సో ఏపీఎస్ఎస్డిసిని సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇంకొకటి, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తాను అనుకోండి, ఇక్కడ నాకు ఏపీఎస్ఎస్డిసి కనిపించదు కదా. సో నేను ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఏమి ఇవ్వాలనేది నేను చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను గ్రో అండ్ ష్రింక్ ఇచ్చాను.
సో ఇలా గ్రో అయ్యి మనకి ష్రింక్ అయిపోతుంది, అంటే కొంచెం పెద్దదిగా అయ్యి మళ్ళీ చిన్నదిగా అయిపోయింది. చూసారా, ఇలా 3 ఎఫెక్ట్స్ ఇచ్చేసాను. ఇప్పుడు 3 ఎఫెక్ట్స్ ఇచ్చాక మనం చెక్ చేసుకోవచ్చండి. నేను ప్రివ్యూ అని క్లిక్ చేశాను అనుకోండి, మనం ఏవైతే 3 ఎఫెక్ట్స్ ఇచ్చామో అవన్నీ మనకి చూపిస్తుంది. చూడండి, అగైన్ ప్రతి ఎఫెక్ట్ కి మనం ఇక్కడ టైమర్ సెట్ చేసుకోవచ్చు. మనకు అన్ని బాగానే వచ్చాయి కదా, అన్ని ఇంచుమించు 1 సెకండ్ 2 సెకండ్స్ ఉన్నాయి కాబట్టి నేను టైం ఏం చేంజ్ చేయలేదు. అగైన్ దీనికి కూడా అంతే. ఇక్కడ కంటెంట్స్ అని ఉంది కదా, సో కంటెంట్స్ ని సెలెక్ట్ చేసి అగైన్ యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఏం చేశాను, ఫేడ్ అన్నాను. ఫేడ్ అంటే అక్కడ ఉన్నది అలా హైలైట్ అవుతుంది మనకి. ఓకేనా, నెక్స్ట్ నేను ఏం చేశాను, ట్యాబ్స్ ట్యాబ్స్ కి సెలెక్ట్ చేశాను, యాడ్ యానిమేషన్ అన్నాను. ప్రతి దానికి నేను ఫ్లోట్ ఇన్ అనే ఇస్తున్నాను, ఎందుకంటే ప్రతిదీ మనకి 1 by 1 రావాలి కాబట్టి అన్నిటికీ నేను ఫ్లోట్ ఇన్ అని ఇచ్చేస్తున్నాను. యాడ్ యానిమేషన్ అన్నాను, అగైన్ ఫ్లోట్ ఇన్ క్లిక్ చేశాను, అంటే 1 by 1 మనకు అలా వచ్చేస్తాయి. మళ్ళీ కమాండ్ సెలెక్ట్ చేశాను, అగైన్ యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళాను, ఫ్లోట్ ఇన్ అన్నాను. మళ్ళీ టైటిల్ బార్ సెలెక్ట్ చేశాను, యాడ్ యానిమేషన్, ఫ్లోట్ ఇన్. మీరు ఒక్కొక్క నేమ్ కి ఒక్కొక్క ఎఫెక్ట్ అయినా ఇవ్వచ్చు, కానీ నేను ఇక్కడ అన్ని నేమ్స్ కి ఒకే ఎఫెక్ట్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా, మళ్ళీ ఫ్లోట్ ఇన్ అన్నాను. అగైన్ ఏంటి, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అన్నాం కదా, ఇది సెలెక్ట్ చేసుకొని నేను యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళి ఫ్లోట్ ఇన్ అన్నాను. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ బటన్స్ యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళి ఫ్లోట్ ఇన్ అన్నాను. అగైన్ జూమ్ టూల్, చూడండి, జూమ్ టూల్ లోకి వెళ్ళి యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళి ఫ్లోట్ ఇన్ అన్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్క దానికి యాడ్ యానిమేషన్ చేస్తున్న కొద్దీ మనకి ఇక్కడ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీనికి ఏదైనా ఇవ్వడం మర్చిపోయి, లేకపోతే దీనికి ఓవర్లుక్ లో 2 times ఇచ్చేసాను అనుకోండి యానిమేషన్, చూడండి మళ్ళీ యాడ్ యానిమేషన్ పెట్టేసి ఇంకోటి ఏదో ఇచ్చేసాను, వీల్ ఇచ్చేసాను. చూడండి, ఫ్లోట్ అయ్యాక మళ్ళీ వీల్ అవుతుంది. చూడండి, ప్రివ్యూ చూద్దాం ఫాస్ట్ గా. చూడండి, ట్యాబ్స్ వచ్చింది, గ్రూప్స్ వచ్చింది, కమాండ్స్ వచ్చింది, టైటిల్ బార్ వచ్చింది, స్టేటస్ బార్ వచ్చింది, క్విక్ యాక్సెస్ టూల్ బార్ వచ్చింది, కంట్రోల్ బటన్స్ వచ్చింది, జూమ్ టూల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక యానిమేషన్ యాడ్ అయిపోయింది కదా. సో అప్పుడు అది మనం ఎలా తీసేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ యానిమేషన్ పెయిన్ అని ఉంది కదా, యానిమేషన్ పెయిన్ మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ కంప్లీట్ గా దేనికి యానిమేషన్ ఇచ్చారో నేమ్ తో పాటు మీకు ఇక్కడ వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ జూమ్ టూల్ కి మీకు 2 times ఇచ్చేసారు యానిమేషన్. ఒకటేంటి, నార్మల్ గా మనం ఫేడ్ ఇన్ ఇచ్చాము, అది ఓకే. తర్వాత ఇంకోటి ఇచ్చాం కదా, అది నేను తీసేయాలనుకోండి, అక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ అన్నాను అనుకోండి, రిమూవ్ అయిపోతుంది. సో దట్ మనం ఒక్క యానిమేషన్ అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు నాకు ఇక్కడ ఈ యానిమేషన్ నచ్చలేదు అంటే ఈ యానిమేషన్ కూడా నేను తీసేసి వేరే యానిమేషన్ పెట్టుకోవచ్చు. రిమూవ్ అంటాను, రిమూవ్ అనగానే ఆ యానిమేషన్ రిమూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను జూమ్ టూల్ ని సెలెక్ట్ చేసి వేరే యానిమేషన్ అప్లై చేసుకోవచ్చు. యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళి వీల్ అనొచ్చు దీని ఒక్కదానికి. చూసారా, అప్పుడు ఆ ఒక్క యానిమేషన్ దానికి అప్లై అవుతుంది. చూసారా, అది ఇక్కడ మళ్ళీ వెంటనే మీకు చూపించేస్తుంది. లేదు ఈ జూమ్ టూలే నాకు ఫస్ట్ రావాలి అని అనుకుంటే మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు అండి. డ్రాగ్ చేసి టైటిల్ తర్వాత జూమ్ టూల్ పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 వచ్చేసింది. అంటే ఏంటి, కంటెంట్స్ వచ్చిన తర్వాత జూమ్ టూల్ వస్తుంది. చూడండి, ప్రివ్యూ చూడండి, చూసారా, ఆ తర్వాత లాస్ట్ లోనే రావాలి అని అన్నా అనుకోండి, అప్పుడు నేను ఆటోమేటిక్ గా మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ చేసి, అంటే క్లిక్ చేసి ఆరో మార్క్ వచ్చింది కదా, ఆరో మార్క్ వచ్చినప్పుడు మనం డ్రాగ్ చేసి లాస్ట్ లో పెట్టేయచ్చు. మళ్ళీ లాస్ట్ లో తెచ్చేసాను. చూడండి, ఎప్పుడు లాస్ట్ లో తెచ్చానో అప్పుడు అక్కడ 9 వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ప్రివ్యూ చూస్తే మళ్ళీ మనకి మామూలుగానే వస్తుంది. చూసారా, ఇలా ఒక్కొక్క కంటెంట్ కి మనం ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా, ఓకే, తీసేయాలనుకుంటే మళ్ళీ అలానే రిమూవ్, క్లోజ్ చేసేసాను. ఇప్పుడు థర్డ్ స్లైడ్ కి వెళ్దాం. థర్డ్ స్లైడ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏమేం కావాలి, ఫస్ట్ మనకు వచ్చి కంప్లీట్ గా మనకి ఏం కావాలి, ఫస్ట్ యారో మార్క్ చూపించాలి. యారో మార్క్స్ చూపించిన తర్వాత అప్పుడు ఇక్కడ ఈ సింబల్ అనేది రావాలి. అప్పుడే కదా మనకు తెలుస్తుంది ఇలా ఏదో హైలైట్ చేసాము అని. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ మనం స్లైడ్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ డయాగ్రామ్ కనిపించాలి. సో నేను డయాగ్రామ్ ని ఫస్ట్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో డయాగ్రామ్ సెలెక్ట్ చేశాను, యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళాను, ఇది
వీల్ అని ఉంది కదా, వీల్ పెట్టాను. అంటే ఫస్ట్ మనకి స్లైడ్ ఓపెన్ అవ్వగానే డయాగ్రామ్ అలా వస్తుంది. డయాగ్రామ్ వచ్చిన తర్వాత నేను యారో మార్క్స్ ఇవ్వాలి. అవునా, యారో మార్క్స్ ఇవ్వాలి కాబట్టి నేను అన్ని 3 యారోస్ ఒకేసారి సెలెక్ట్ చేస్తున్నానండి. 3 యారోస్ ఒకేసారి సెలెక్ట్ చేసి ఫేడ్ అన్నాను. ఫేడ్ అనగానే చూడండి 3 యారో మార్క్స్ ఒకేసారి వచ్చాయి. అంటే 3 యారో మార్క్స్ కి 2 అని ఇచ్చేసాను. 2 అని ఇచ్చిన తర్వాత మనకి ఈ షేప్ రావాలి. అవునా, ఈ షేప్ అంటే ఆ యారో మార్క్స్ రాగానే యారో మార్క్స్ దగ్గర నేమ్ కనిపించాలి కదా. సో నేను అందుకు ఈ షేప్ ని సెలెక్ట్ చేసుకొని అగైన్ మళ్ళీ యానిమేషన్ లోకి వెళ్ళి ఫ్లోటిన్ అన్నాను. అంటే పైన అంటే కింద అంటే కొంచెం మిడిల్ నుంచి అలా టాప్ లోకి వెళ్ళేటట్టుగా రావాలి అనుకుంటున్నాను. సో ఫ్లోటిన్ అన్నాను. అప్పుడు ఆటోమేటిక్ అలా వచ్చింది చూడండి. సో అగైన్ మళ్ళీ ఇప్పుడు కూడా అంతే, ఈ యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని కొంచెం డైరెక్షన్ ఇక్కడ తెచ్చేద్దాం సో దట్ మనకి ఈజీగా అర్థం. ఓకే, ఇప్పుడు యారోని షిఫ్ట్ పట్టుకొని 3 యారోస్ ని ఎట్ ఏ టైం సెలెక్ట్ చేశానండి. 3 యారోస్ ని ఎట్ ఏ టైం సెలెక్ట్ చేశానా. సెలెక్ట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ నేను యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళి అగైన్ మళ్ళీ మనం ఏమి ఇచ్చాం, ఫేడ్ ఇచ్చాం కదా యారో మార్క్స్ కి. అన్ని యారో మార్క్స్ కి ఒకే యానిమేషన్ ఇవ్వాలని లేదు, కానీ నేను ఒకే యానిమేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెం ప్రెజెంటేషన్ నీట్ గా ఉండాలి కదా, అన్నిటికీ ఒకే ఫామ్ లో ఇస్తే మనకి నీట్ గా ఉంటుంది. యారోస్ రాగానే మనకి నేమ్ రావాలి. కాబట్టి షేప్ సెలెక్ట్ చేసి యాడ్ యానిమేషన్ పెట్టి మళ్ళీ మనం ఏమి ఇచ్చాం, ఫ్లోటిన్ ఇచ్చాం షేప్ కి. నేను ఫ్లోటిన్ ఇచ్చేసాను. మళ్ళీ యారో సెలెక్ట్ చేశాను. అగైన్ యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళాను. ఇక్కడ ఏమన్నానండి, ఫేడ్ అన్నాను. అంటే కొంచెం అలా వస్తుంది అనమాట. ఫేడ్ అంటే ఫస్ట్ మనకి యారో కనిపించదు, అలా ఫేడ్ అవుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ నేను షేప్ ని సెలెక్ట్ చేశాను. షేప్ ని సెలెక్ట్ చేసి మళ్ళీ నేను యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళి ఇప్పుడు ఏంటి, ఫ్లోటిన్ ఇచ్చేసాను. అగైన్ మళ్ళీ ఇక్కడ ఈ డయాగ్రామ్ రావాలి కదా, డయాగ్రామ్ రాకుండా యారో మార్క్ వస్తే మనకి ఏం అర్థం కాదు. సో ఫస్ట్ నేను డయాగ్రామ్ సెలెక్ట్ చేశాను. డయాగ్రామ్ మనకి ఎలా రావాలి, మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ కి ఏదైతే అప్లై చేసామో అదే నేను అప్లై చేస్తున్నాను. వీల్ ఇచ్చాను. సో డయాగ్రామ్ వీల్ లో వచ్చేసింది. డయాగ్రామ్ రాగానే యారో రావాలి. అవునా, యారోని సెలెక్ట్ చేశాను. యారోని సెలెక్ట్ చేసి మళ్ళీ యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి ఫేడ్ ఇచ్చాను. యారో అన్నిటికీ నేను ఫేడ్ ఇస్తున్నాను. మళ్ళీ షేప్ ని సెలెక్ట్ చేశాను. యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి ఫ్లోటిన్. ఓకేనా, ఫ్లోటిన్ అంటే కొంచెం డౌన్ నుంచి అలా పైకి వచ్చేసినట్టుగా. అగైన్ ఈ డయాగ్రామ్ రావాలి కదా, సో యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళి ఏం చేశాను, వీల్ ఇచ్చాను. వీల్ షేప్ లో డయాగ్రామ్ వచ్చింది ఫస్ట్. తర్వాత నేను ఏం చేశాను, మళ్ళీ యారో మార్క్ ని హైలైట్ చేయాలి కదా, యారో మార్క్ ని తీసుకున్నాను. మళ్ళీ యారో మార్క్ కి మనం ఏం ఇచ్చాం, ఫేడ్ ఇచ్చాం. నెక్స్ట్ మళ్ళీ ఫైనల్ గా మనకి ఈ నేమ్ కనిపించాలి. ఈ నేమ్ కనిపించాలి కాబట్టి యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను, ఫ్లోటిన్ అన్నాను. చూడండి ఆల్మోస్ట్ మనం అన్నిటికీ పెట్టేసాం. అవునా, చూడండి ఫస్ట్ 1 ఇది వస్తుంది డయాగ్రామ్, 2 ఈ యారో మార్క్స్ వస్తాయి, 3 ఈ నేమ్ వస్తుంది, 4 ఈ యారో మార్క్స్ వస్తాయి, 5 ఈ నేమ్ వస్తుంది, 6 యారో మార్క్, 7 నేమ్, మళ్ళీ 8 వచ్చేసరికి డయాగ్రామ్ వస్తుంది, తర్వాత 9 యారో మార్క్, 10 నేమ్. అలా మనం లైన్ గా ఇచ్చేసాం. ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా ప్రాబ్లం లేదు, మళ్ళీ మనం యానిమేషన్ పేన్ లోకి వెళ్ళి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు కన్ఫ్యూజ్ అయింది, ఇక్కడ రావాల్సింది ఇక్కడ ఇచ్చేసినా మనం ఇలా డ్రాగ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. డోంట్ వరీ. ఇప్పుడు చూడండి ప్రివ్యూ చూద్దాం మనకి ఎలా వస్తుందో. స్లైడ్ రాగానే ఫస్ట్ మనకి ఓకే, మనం ఈ డయాగ్రామ్ ని చేంజ్ చేయలేదు కదా, నో ప్రాబ్లం. చూసారా, ఇలా ప్రతిదీ మనకి చూపించేస్తూ ఉంటుంది అనమాట. సో అలా మన ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా మనం అప్లై చేసుకోవచ్చు అండి డిఫరెంట్ యానిమేషన్స్ అనేవి. డిఫరెంట్ యానిమేషన్స్ అనేవి అప్లై చేసుకున్న తర్వాత మనం అప్పుడు మళ్ళీ స్లైడ్ షో అన్నాం అనుకోండి ఫ్రమ్ బిగినింగ్. చూడండి ఇప్పుడు నేను స్లైడ్ షో అంటాను. ఇప్పుడు స్లైడ్ షో అంటాను, చూడండి ఎలా వస్తుందో. చూసారా, ఫస్ట్ మనకి ఎంఎస్ వర్డ్ వచ్చింది, తర్వాత డయాగ్రామ్ వచ్చి ఏపీఎస్ఎస్టిసి హైలైట్ అయింది. మనం అప్లై చేసి అదే కదా. తర్వాత మనం కంటెంట్స్ తీసుకున్నాం, ట్యాబ్స్ అంటే ప్రతిసారి నేను ఒక క్లిక్ ఇవ్వాలి, ఎందుకంటే మనం అక్కడ క్లిక్ ఆన్ మౌస్ అని సెలెక్ట్ చేసాం కదా, నేను క్లిక్ చేస్తూ ఉంటేనే నాకు ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ స్లైడ్. మనం ఫస్ట్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, తర్వాత డయాగ్రామ్ వచ్చింది, దానికి సంబంధించిన నేమ్స్ వచ్చాయి. చూసారా,
ఇలా మనం ఎలా కావాలనుకుంటే అలా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనం అప్లై చేసేయచ్చు. దీనికి మనం ఏ ఎఫెక్ట్స్ ఇంకా ఇవ్వలేదు కదా, సో ఎఫెక్ట్స్ రాలేదు చూడండి. సో అలా మనం ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవచ్చు అండి. ఫైనల్ గా ఈ 2 ఎఫెక్ట్స్ మీకు ఇది ఎఫెక్ట్స్ అర్థమైందంటే దీనికి కూడా అంతేనండి. ఇప్పుడు ఈ షేప్ ని సెలెక్ట్ చేస్తారు, షేప్ ని సెలెక్ట్ చేసి యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళి ఏదో ఒక షేప్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రో అండ్ టర్న్ అన్నా అనుకోండి, గ్రో అయ్యి టర్న్ అవుతుంది చూసారా. మళ్ళీ దీనికి కూడా నేను గ్రో అండ్ టర్న్ ఇచ్చాను అనుకోండి, యాడ్ యానిమేషన్ లోకి వెళ్ళి గ్రో అండ్ టర్న్ అన్నాను చూసారా. అలా మనం ప్రతి దానికి యానిమేషన్స్ అనేవి ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఈ షేప్ ని కూడా సెలెక్ట్ చేసి అగైన్ గ్రో అండ్ టర్న్ అన్నాను, అగైన్ ఈ షేప్ ని సెలెక్ట్ చేసి గ్రో అండ్ టర్న్ అన్నాను. ఇప్పుడు ఈ షేప్ ని సెలెక్ట్ చేసి చూసారా ఈ షేప్ కి 2 వచ్చేసాయి. ఓవర్ లుక్ లో నేను 2 ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, యానిమేషన్ పెయిన్ లోకి వెళ్ళి 4th ది రిమూవ్ చేసేసాను, ఈ షేప్ కి ఇవ్వాలి. ఓకేనా, యానిమేషన్ లోకి వెళ్ళి గ్రో అండ్ టర్న్ అంటాను. ఓకేనా, ఇలా మనం యానిమేషన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను కావాలి అనుకుంటే ప్రివ్యూలోకి వెళ్ళి చూసేసుకుంటే మనకు అలా వచ్చేస్తాయి అనమాట. అలా ఒక్కొక్క యానిమేషన్ తీసుకోవచ్చండి. ఓకేనా, ఒక్కసారి